హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే అకాడమీ. ఈ రోజు మనం పార్ట్ 6 ఆఫ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ ని నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్ గా మనం పార్ట్ 1 to 5 లో ఈ చాప్టర్ యొక్క బేసిక్స్ ని, మోడల్స్ ని అండ్ మోడల్ 1 to 3 ని కవర్ చేయటం జరిగింది. ఆ క్లాసెస్ ని ఎవరైనా మిస్ చేస్తుంటే మన ఎస్ఆర్కే అకాడమీ యూట్యూబ్ ఛానల్లో టిఎస్టి ప్లేలిస్ట్ అనేది అవైలబుల్ గా ఉంది. ఆ క్లాసెస్ ని కంప్లీట్ చేసుకొని పార్ట్ 6 చూడాల్సిందిగా మా రిక్వెస్ట్. నౌ లెట్స్ స్టార్ట్ పార్ట్ 6 ఆఫ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. ఈ పార్ట్ 6 లో మనం నేర్చుకోబోయేది క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ మోడల్ నంబర్ 4 రిలేటివ్ స్పీడ్ పార్ట్ 1 ఇంట్రో అండ్ థీఫ్ పోలీస్ ప్రాబ్లమ్స్. మనం రిలేటివ్ స్పీడ్ గురించి తెలుసుకుంటాం అండ్ థీఫ్ పోలీస్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ముఖ్యంగా తెలుసు. ముఖ్యంగా 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఒక్క మోడల్లో. ఫస్ట్ వన్ బేసిక్ రిలేటివ్ స్పీడ్ ప్రాబ్లమ్స్, అంటే రిలేటివ్ స్పీడ్ మీదే బేసిక్ గా ఉండే క్వశ్చన్స్. రిలేటివ్ స్పీడ్ ఇస్తే ఎలా కనుక్కోవాలి, రిలేటివ్ డిస్టెన్స్ ఏంటి, ఆ టర్మ్స్ ఎలా ఉంటాయని చెప్పి మనం అర్థం చేసుకొని ఆ తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ డ్యూరేషన్ అండ్ టైమ్స్, అంటే మనకి క్లాక్ టైమ్స్ ఇచ్చేసి 9 AM to 8 AM ఒక పర్టికులర్ పర్సన్ వెళ్ళారు అండ్ 8 AM to 5 PM ఇంకో పర్సన్ వెళ్ళారు, వీళ్ళు ఇలా వెళ్తుంటే వీళ్ళు ఏ టైంకి మీట్ అవుతారు అని చెప్పి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ మొత్తం రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ లో మనకి ముఖ్యంగా తగిలే క్వశ్చన్స్ ఏంటంటే అట్ వాట్ టైం విల్ దే మీట్, ఏ టైంకి వాళ్ళు కలుస్తారని చెప్పి క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మనల్ని చాలా డిఫరెంట్ సినారియోస్ అడుగుతాయి. లేకపోతే వర్స్ట్ కేస్ లో స్పీడ్స్ అడుగుతారు, ఆర్ వాళ్ళ మధ్య కొంత టైం అయ్యాక ఫస్ట్ ఇంత గ్యాప్ ఉంది, ఆ తర్వాత ఒక 5 minutes తర్వాత ఎంత గ్యాప్ ఉండిద్ది అని చెప్పి రిలేటివ్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతారు కాసేపు ఆగాక. సో నార్మల్లీ విల్ బి డీలింగ్ విత్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ద హీరో ఆఫ్ దిస్ క్లాస్, థీఫ్ పోలీస్ ప్రాబ్లమ్స్. ఈ మోడల్ అండ్ ఈ మోడల్లో మోస్ట్ ఇంపార్టెంట్ టైప్ ఈ ప్రాబ్లమ్స్ అన్నమాట. మనకి ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్బిలో కానీ ఎప్పుడూ కూడా ఈ క్వశ్చన్స్ ని లీవ్ చేసే స్కోప్ కూడా చాలా ఈజీగా ఉండిద్ది టాపిక్. కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఆస్పెక్ట్స్ ఉన్నాయి, బట్ ఈవెన్ దో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. మనం క్లియర్ గా అర్థం చేసుకుంటే రేషియోస్ తో కొన్నిసార్లు ఎలా సాల్వ్ చేయొచ్చో కూడా చూద్దాం, అండ్ ఫార్ములాస్ తో కూడా ఎలా సాల్వ్ చేయొచ్చో చూస్తాం. థీఫ్ పోలీస్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా జాగ్రత్తగా వినండి. మెయిన్ గా క్వశ్చన్స్ అన్ని కూడా నియర్లీ ఒక 60% క్వశ్చన్స్ థీఫ్ పోలీస్ ప్రాబ్లమ్స్ మీద ఉండబోతున్నాయండి ఈ రోజు క్లాస్ లో. సో లెట్స్ గెట్ స్టార్టింగ్. ఫస్ట్ ఈ మూడు యొక్క కాన్సెప్ట్స్, సినారియోస్, ఎగ్జాంపుల్స్ చెప్పుకొని మనం మోడల్ నెంబర్ 4 సాల్వింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్ ద కాన్సెప్ట్స్. సో రిలేటివ్ స్పీడ్ అంటే బై డెఫినేషన్ ఒక ఆబ్జెక్ట్ ఏ ఉందండి, ఆబ్జెక్ట్ బి ఉందండి, ఈ రెండు ఒక డైరెక్షన్ లో కానీ ఆపోజిట్ డైరెక్షన్ లో కానీ ట్రావెల్ చేస్తారు. సరే, ఈ కేసులో ఒక డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నారు. బిని రిఫరెన్స్ గా తీసుకొని ఏ ఎంత స్పీడ్ లో వెళ్తుందో చెప్పడమే రిలేటివ్ స్పీడ్ యొక్క బేసిక్ డెఫినేషన్. నార్మల్ మన ఫిజిక్స్ లో అనుకునే డెఫినేషన్ అయితే ఇది. మరి మనం మ్యాథమెటికల్ గా ఈ ప్రాబ్లమ్స్ లో ముఖ్యంగా టైం స్పీడ్ అండ్ డిస్టెన్స్ లో ఈ కాన్సెప్ట్ ని ఎలా వాడతాము ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూద్దాం. వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో కూడా చూద్దాం. ఓకే, సో ఒక 2 కార్స్ ఉన్నాయండి, కార్ 1, కార్ 2. కార్ 1 అండ్ కార్ 2 ఉంది. వీళ్ళ పాయింట్స్ ఏ అనుకోండి, బి అనుకోండి, వీళ్ళిద్దరు స్టార్ట్ అయ్యే పాయింట్స్. ఈ ఏ అండ్ బి మధ్య గ్యాప్ 200 కిలోమీటర్స్ ఉందండి. కార్ 1 యొక్క స్పీడ్ 100 km/h, కార్ 2 యొక్క స్పీడ్ 50 km/h. ఈ కార్ 1 ఈ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది, కార్ 2 కూడా ఇదే డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తుంది. వీళ్ళు ఇద్దరు ఒకే టైంకి స్టార్ట్ అవుతున్నారు, 9 AM కి స్టార్ట్ అవుతున్నారు.
ఇక్కడ కూడా 9 AM స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇనీషియల్ గా వాళ్ళిద్దరి మధ్య 200 కిలోమీటర్స్ గ్యాప్ ఉందండి. ఓకే, ఇప్పుడు మనల్ని ప్రశ్నలు ఎలా అడుగుతారంటే ఒక 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్, ఎట్ వాట్ టైం ఎగ్జాక్ట్లీ విల్ దే మీట్? వీళ్ళు ఏ టైం కి కలుస్తారు? మాక్సిమం క్వశ్చన్స్ అన్ని రిలేటివ్ స్పీడ్ లో బాగా టఫ్ గా అడగాలనుకుంటే ఈ క్వశ్చన్ అడుగుతారు. విల్ దే ఎట్ వాట్ టైం విల్ ఎగ్జాక్ట్లీ దే మీట్? ఏ టైంకి ఎగ్జాక్ట్ గా కలుస్తారు అని చెప్పి అడుగుతారు. 10:30కా 12:30కా? నెక్స్ట్, వాట్ ఈస్ ద రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 30 minutes అని అడుగుతారు. ఇది ఏ కేసులో? ఇద్దరు ఒకే టైంకి స్టార్ట్ అయినప్పుడు. అండ్ బాగా గుర్తుంచుకోండి, రిలేటివ్ స్పీడ్ అనేది 2 పాయింట్స్ కానీ ఇద్దరు డిఫరెంట్ పాయింట్స్ లో స్టార్ట్ అవుతేనే ఈ కాన్సెప్ట్ ఇక్కడ వరకు అప్లై అయ్యింది. వాళ్ళిద్దరూ ఇంకో కాన్సెప్ట్ ఉండిద్ది. వాళ్ళిద్దరు కానీ ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యారు. సపోజ్ కార్బన్ కార్ట్ ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి కార్బన్ బాగా స్పీడ్ గా వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ అవుతుంటే ఈ కాన్సెప్ట్ అనేది పూర్తిగా వేరు ఉండదు, కొంచెం కాంప్లెక్స్ ఉండేది. మనం మిస్కిలేనియస్ లో చెప్పుకోవడం జరగడం అవుతుంది. సో ఇక్కడ రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఆ 2 బాడీస్ కానీ 2 ఆబ్జెక్ట్స్ కానీ 2 కార్స్ కానీ ఏదైనా కానీ డిస్టింక్ట్ పాయింట్స్ దగ్గర స్టార్ట్ అవుతాయి అనమాట వాటి గ్యాప్ అనేది. అందుకనే మనకి గ్యాప్ ఉండిద్ది ఇనిషియల్ గా. సో అది గుర్తుంచుకోండి బాగా. ఇప్పుడు వాట్ ఈస్ ద రిలేటివ్ డిస్టెన్స్ బిట్వీన్ దమ్ ఆఫ్టర్ 30 minutes అని అడగచ్చు. అట్ వాట్ టైం విల్ దే ఎగ్జాక్ట్లీ మీట్? సో 2 క్వశ్చన్స్ ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ కేస్ లో వీళ్ళు ఇద్దరు సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నారని కొంత చేద్దాం. నెక్స్ట్ సెకండ్ కేస్ లో ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు రిలేటివ్ స్పీడ్ ఏమైంది? ఈ కేసులో రిలేటివ్ స్పీడ్ అంటే ఏమైందంటే ఇద్దరు ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి వీళ్ళ స్పీడ్స్ అనేవి సబ్ట్రాక్ట్ అవుతాయి. బాగా గుర్తుంచుకోండి, ఇద్దరు ఒకే డైరెక్షన్ లో వీళ్ళ స్పీడ్ సబ్ట్రాక్ట్ అవుతాయి. 100 - 50 = 50. వీళ్ళ మధ్య రిలేటివ్ డిస్టెన్స్ ఎంత? 200 కిలోమీటర్స్. ఆ 200 కిలోమీటర్స్ అలాగే ఉండిద్ది, ఎందుకంటే దే ఆర్ స్టార్టింగ్ అట్ ద సేమ్ టైం. ఒకళ్ళు ముందే బయలుదేరలా ఒకళ్ళు వెనకే బయలుదేరలా. సో వాళ్ళ డిస్టెన్స్ ఫస్ట్ స్టార్ట్ అవుతున్నప్పుడు ఒకటే ఉంది. ఇప్పుడు వాళ్ళు మీట్ అయ్యే టైం ఎలా అయిందంటే రిలేటివ్ స్పీడ్ రిలేటివ్ డిస్టెన్స్ ఇంటూ టైం. దే విల్ మీట్ ఆఫ్టర్ సమ్ పాయింట్. అంటే ఈ 9 AM తర్వాత ఎంత టైంలో మీట్ అవుతారని కనుక్కునే క్వాంటిటీ ఈ టైం అనమాట. సో రిలేటివ్ స్పీడ్ ఎంత అయిద్దండి? రిలేటివ్ డిస్టెన్స్ రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. రిలేటివ్ డిస్టెన్స్ ఎంత అయిద్దండి? 250 ఇంటూ టైం. టైం = 4 hours అయితే. ఈ కేసు ఎప్పుడు? వాళ్ళిద్దరూ ఒకే డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు. ఇన్ కేస్ ఏ అండ్ బి ఎదురు బొదురుగా వస్తున్నారు, అంటే దే ఆర్ కమింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ వస్తున్నప్పుడు రిలేటివ్ స్పీడ్ అనేది ఏమైందంటే ఈ కేసులో మనకి యాడ్ అయింది వెన్ దే ఆర్ కమింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్. సో 100 + 50 150 అయింది. వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఉందండి? యాజ్ యూజువల్ గా 200 కిలోమీటర్సే ఉంది. సో రిలేటివ్ డిస్టెన్స్ రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. 200 = 150 ఇంటూ టైం. ఇక్కడ టైం అనేది 4/3 hours లో కలుస్తారు అనమాట. ఎప్పటి నుంచి? 9 AM నుంచి. ఇక్కడే ఎన్ని అవర్స్ నుంచి కలుస్తారు? 9 AM నుంచి 4 hours కి కలుస్తారు, అంటే 1 PM కి కలుస్తారు. ఇక్కడ స్పీడ్ గా క్యాలిక్యులేట్ చేస్తున్నా 10:20కి వాళ్ళు కలుస్తారు అనమాట. సో మనం యాడ్ చేసుకోవాలి. ఈ యాడ్ చేసుకోవడం అనేది మీకు ఎగ్జాంపుల్స్ లో చెప్తా కదండి, మీకు క్లియర్ గా అర్థం. ఓకే, ఒకవేళ ఇద్దరు ఒకే టైంలో మోషన్ అనేది స్టార్ట్ అయ్యి, అంటే వాళ్ళు 9 o'clock కి కానీ ఒకేసారి కానీ జర్నీ స్టార్ట్ చేశారు, వాళ్ళు కలవాలనుకుంటే ఇలా చేయొచ్చండి. 2 scenarios లో, ఒకటి ఎర్లీ సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు, ఇంకోటి ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య 30 minutes తర్వాత ఎలా ఉండిద్ది రిలేటివ్ డిస్టెన్స్ అని అడుగుతున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇంకా ఎంత ఉండిద్ది అంటున్నారు. ఇది రిలేటివ్ డిస్టెన్స్ కాదండి, సారీ, రాంగ్. ఇది రిలేటివ్ డిస్టెన్స్ అని కాదు. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇంకెంత మిగిలిద్దని అడుగుతున్నారు అనమాట. 30 minutes తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఎలా కనుక్కోవచ్చు అంటే రిలేటివ్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. అప్పుడు ఏం చేయాలంటే 50 is our relative speed in same direction case, and
హాఫ్ అన్ అవర్ అన్నారు కాబట్టి 50 ఇంటూ 25 కిలోమీటర్స్. అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేటివ్ డిస్టెన్స్ అనేది 25 కిలోమీటర్స్ ఉంది. వీళ్ళు ఆ 25 కిలోమీటర్స్ ఏంటి? ఆ 25 కిలోమీటర్స్ వీళ్ళు కవర్ చేయగలరు. అంటే వీళ్ళు ఇది మొత్తం కవర్ చేయడానికి వీళ్ళకి 4 అవర్స్ పట్టిద్దండి. ఈ గ్యాప్ ఏ ఇక్కడ బి వరకు రావాలంటే 4 అవర్స్ టైం పట్టిద్ది అనమాట బేసిక్ గా. తను 4 అవర్స్ లో రాగలడు ఇక్కడికి. ఈ గ్యాప్ మొత్తం కవర్ అవ్వాలంటే. కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత వీళ్ళ గ్యాప్ ఎంత ఉండిద్ది? ఏ ఇక్కడికి వస్తాడు, బి ఇక్కడ కొంచెం వెళ్ళినా సరే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ కొంచెం తగ్గిద్ది కదండి. ఆ గ్యాప్ ఎంత తగ్గిద్ది అంటే వీళ్ళిద్దరి మధ్య 25 కిలోమీటర్స్ తగ్గిద్ది అనమాట. సో మనల్ని ఏం అడుగుతున్నారంటే ఇక్కడ గ్యాప్ అడుగుతున్నారు. ఇంకా ఎంత గ్యాప్ మిగిలిందని చెప్పి. ఇక్కడ వాళ్ళు హాఫ్ అన్ అవర్ లో 25 కిలోమీటర్స్ గ్యాప్ కవర్ చేయగలిగితే ఇంకెంత గ్యాప్ మిగిలిద్ది? 200 - 25 175 కిలోమీటర్స్ గ్యాప్ మిగిలిద్ది అనమాట. ఆఫ్టర్ హౌ మచ్ టైం? 30 మినిట్స్ గ్యాప్ తర్వాత. సో సేమ్ డైరెక్షన్ లో ఉంటే వీళ్ళ గ్యాప్ ఇంత కవర్ అయింది. ఓకే. ఇన్ కేస్ సేమ్ డైరెక్షన్ లో వెళ్తే వాళ్ళ గ్యాప్ ఎంత ఉండిద్ది? మనకి రిలేటివ్ స్పీడ్ తెలుసు 150. సో మన రిలేటివ్ డిస్టెన్స్ ఎంత కవర్ చేయగలరో హాఫ్ అన్ అవర్ లో చూద్దాం. 150 ఇంటూ హాఫ్ 75 కిలోమీటర్స్ కవర్ చేయగలరు. సో సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు వాళ్ళ గ్యాప్ అనేది ఎంత తగ్గిద్ది అంటే అప్పుడు ఏ ఇంత టైం వరకు వచ్చేసారు అనుకున్నా, మళ్ళీ బి ఇంత టైం వరకు వచ్చేసారు అనుకో, అప్పుడు వాళ్ళ మధ్య డైరెక్షన్ అనేది ఒక గ్యాప్ ఇంత తగ్గింది. 75 కిలోమీటర్స్ గ్యాప్ తగ్గింది కాబట్టి 200 - 75 వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇంకా 125 కిలోమీటర్స్ ఉండేది. సో గ్యాప్ ఆఫ్టర్ 30 మినిట్స్ వెన్ దే గో ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అయితే 125. ఇన్ సేమ్ డైరెక్షన్ అయితే 175 కిలోమీటర్స్ గ్యాప్ ఇంకా ఎగ్జిస్ట్ అయింది వీళ్ళిద్దరి మధ్య. ఆపోజిట్ డైరెక్షన్ లో 125 కిలోమీటర్స్ గ్యాప్ అనేది ఉండిద్ది అన్నమాట. సో ఇది బేసిక్ రిలేటివ్ స్పీడ్ యొక్క క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. బట్ ఇంకొక థర్డ్ సినారియో ఉంది. ఈ థర్డ్ సినారియోలో ఏంటంటే వీళ్ళిద్దరు 9 o'clock స్టార్ట్ అయ్యారు కాబట్టి మనం ఈజీ అండ్ సింపుల్ గా క్యాల్కులేట్ చేసుకోగలం. ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ నాట్ స్టార్టింగ్ ఫ్రమ్ ద సేమ్ టైం, అప్పుడు పరిస్థితి ఎలా ఉండిద్దో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ లో చూద్దాం. సో యాజ్ యూజువల్ గా పారామెట్రిక్స్ ఒకటే పెట్టుకుందాం. కార్1 ఇక్కడ ఉంది ఏ అనే పాయింట్ దగ్గర, కార్2 అనేది ఇక్కడ ఉంది బి అనే పాయింట్ దగ్గర. రెండు కేసెస్ మనం చెక్ చేసుకుంటాం. ఇద్దరు ఒకే డైరెక్షన్ లో లేకపోతే ఇద్దరు ఒకే డైరెక్షన్ లో ఉంటారు. సో ఫస్ట్ స్పీడ్స్ 100, స్పీడ్ 250, ఇక్కడ 100. ఇద్దరు స్టార్ట్ అయ్యే టైం కానీ ఇక్కడ మారిద్ది. ఇక్కడ 9 o'clock కి స్టార్ట్ అవుతున్నారు, ఇక్కడ 9:30కి స్టార్ట్ అవుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇనిషియల్ గా 200 కిలోమీటర్స్ ఉంది. 200 కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు మనం వాళ్ళ మధ్య గ్యాప్ ఎంత ఉంది? 200 కిలోమీటర్స్ ఉంది. కానీ వీళ్ళిద్దరు స్టార్ట్ అయ్యే టైం ఏమైంది? మారిపోయింది. వీళ్ళిద్దరి టైం మారిపోవడం వల్ల ఇక్కడ మనకి కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఏమైందంటే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ స్టార్ట్ అయ్యే టైం ఆర్ వాళ్ళిద్దరు మోషన్ లో ఉన్నప్పుడే మనం రిలేటివ్ డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ అయ్యింది. అక్కడి నుంచే మనం వాళ్ళు ఎక్కడి నుంచి మీట్ అవ్వగలరో కనుక్కోగలం. ఆ పాయింట్ నుంచి సపోజ్ ఇప్పుడు ఇక్కడ 9:30 ఉందండి, 9:30 కల్లా ఫస్ట్ కార్ ఆల్రెడీ మోషన్ నుంచి సెకండ్ కార్ స్టార్ట్ అవుతుంది. సో మనం 9:30 నుంచి మనం టైం అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడ కలుస్తారో చెప్పాలి. సో ఈ క్వశ్చన్ లో ఏమి ఇచ్చుకుందామంటే క్వశ్చన్స్ అనేది ఎట్ వాట్ టైం విల్ దే మీట్, అంతే. ఎట్ వాట్ టైం విల్ దే మీట్ ఒక్కటి కనబడితే సరిపోతుంది. ఇక్కడ ఏమవుతుందంటే 9 o'clock కి కార్1 కదులుతుంది. కార్1 కదిలి 9:30 వరకు ఇక్కడ ఉంది. కానీ కార్2 9 o'clock కదలట్లా, 9:30కే కదులుతుంది. సో 9:30 కార్ బి దగ్గర ఉన్న కార్2 ఇక్కడే ఉంది. కార్1 ఇక్కడ సమ్ పాయింట్ దగ్గర వచ్చింది, సి అనే పాయింట్ దగ్గరికి వచ్చింది. సి అనే పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఎంతో కొంత ఇక్కడ కొంచెం డిస్టెన్స్ అనేది తగ్గింది. ఎంత డిస్టెన్స్ తగ్గింది? కరెక్ట్ గా కార్1 ఎంతసేపు అయితే కార్2 కన్నా ముందు ట్రావెల్ చేసినా అంత డిస్టెన్స్ తగ్గింది. ఎంత డిస్టెన్స్? వాళ్ళిద్దరి మధ్య టైం డిఫరెన్స్ ఎంత ఉంది స్టార్ట్ అవడానికి? 30 మినిట్స్ ఉంది. వీడు 9 స్టార్ట్ అయ్యాడు, వీడు 9:30కి స్టార్ట్ అయ్యాడు. సో
వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత తగ్గుతుంది? 100 ఇంటూ హాఫ్ 50. రిలేటివ్ డిస్టెన్స్ ఎంత అయిద్దంటే 200 - 50 150 కిలోమీటర్స్ అయిద్ది అనమాట. 150 కిలోమీటర్స్ అయితే ఇప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరు ఇదే డైరెక్షన్ లో వెళ్తున్నారని అజ్యూమ్ చేస్తారు. ఇదే డైరెక్షన్ లో వెళ్తే మీకు చెప్పే కదండి, స్పీడ్ విల్ సబ్ట్రాక్ట్. రిలేటివ్ స్పీడ్ అనేది సబ్ట్రాక్ట్ అయ్యింది. రిలేటివ్ స్పీడ్ ఎంత అయిద్దండి? 100 - 50 = 50 అయింది. రిలేటివ్ డిస్టెన్స్ అనేది ఎంత? ఇప్పుడు 9:30 నుంచి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి 150. ఎంత టైంలో కలుస్తారో కనుక్కోవాలి. సో రిలేటివ్ డిస్టెన్స్ రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. రిలేటివ్ డిస్టెన్స్ ఎంత? 150. రిలేటివ్ స్పీడ్ ఎంత? 50. T = 3 అవర్స్ లో కలుస్తారు. 9:30 నుంచి 3 అవర్స్ అంటే దే విల్ మీట్ అట్ 12:30 అండి ఎగ్జాక్ట్ గా. ఇది వాళ్ళిద్దరు ఒకే కేసులో ఒకే డైరెక్షన్ లో వెళ్తుంటారు. ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే దే ఆర్ కమింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అనుకోండి. అప్పుడు ఏమైంది? రిలేటివ్ స్పీడ్ అనేది వాళ్ళిద్దరు ఒకే డైరెక్షన్ లో వస్తున్నప్పుడు ఎప్పుడు యాడ్ అయింది 150 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు రిలేటివ్ డిస్టెన్స్ ఎంత? 150 కిలోమీటర్స్ ఇది కూడా. సో టైం ఎంత పడిద్ది? 150 రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ 150 / 150 1 అవర్ లో రీచ్ అవుతారు. సో 10:30కి వీళ్ళు కలిసిపోతారు. వెన్ దే స్టార్ట్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ సినారియోలో ఉంటుందండి. ఏం చేయాలంటే ఆ పర్టికులర్ టైం గాని, సపోజ్ ఒక ఆబ్జెక్ట్ కదిలిపోతే ఆ కదిలిపోయిన డిస్టెన్స్ నుంచి మన మెయిన్ డిస్టెన్స్ నుంచి ఆ కదిలిపోయిన డిస్టెన్స్ ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఆ టైం నుంచి మనకి ఎంత డిస్టెన్స్ మిగిలిందో అండ్ ఎంత రిలేటివ్ స్పీడ్ వేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ గా ఎన్ని అవర్స్ లో కలుస్తారని చెప్పి ఉండిద్ది. ఎప్పుడు గుర్తుంచుకోండి బండ గుర్తు ఒకటి ఏంటంటే ఎగ్జాక్ట్ గా మనం 9:30కి అంటే వాళ్ళు సపోజ్ ఇద్దరు 9:30కే స్టార్ట్ అవుతున్నారు. ఆర్ ఒక ఆయన 9కి ఇంకో ఆయన 10:30కి స్టార్ట్ అవుతుంది. మనం 10:30 నుంచే టైం క్యాలిక్యులేట్ చేయాలి. 9 to 12 స్టార్ట్ అవుతున్నారు. 9కి ఒకళ్ళు 12కి ఒకళ్ళు స్టార్ట్ అవుతున్నారు. మనం ఆ 3 అవర్స్ డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేసి ఒరిజినల్ డిస్టెన్స్ నుంచి ఆ డిస్టెన్స్ ని సబ్ట్రాక్ట్ చేసి ఆ మిగిలిన డిస్టెన్స్ తో రిలేటివ్ స్పీడ్ వేసుకుంటే వాళ్ళు ఎంత టైంలో కలుస్తారని తెలుసుకుంటే ఆ కలిసిన టైం ని మనం 12కి యాడ్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, ఎప్పుడు ఆ 2 ఆబ్జెక్ట్స్ అనేవి మోషన్ లో స్టార్ట్ అవ్వాలి. ఆ స్టార్ట్ అయిన టైం దగ్గర నుంచి మనం టైం అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ కేసులో క్యాలిక్యులేట్ బాగా గుర్తుంచుకోండి. చాలా వరకు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ మనం ఎగ్జాంపుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ లో ఈ సినారియోని డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఓకే, నౌ రిలేటివ్ స్పీడ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఎగ్జాంపుల్, two cities A and B are 135 kilometers apart on a straight track. One car starts at 8 a.m. and travels towards B at 25 km/h. Another car starts from B at 9 a.m. and travels towards A at a speed of 30 km/h. At what time will they meet? A మరియు B రెండు నగరాల ఒక సరళ మార్గంలో 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక కారు ఉదయం 8 గంటలకు A నుండి బయలుదేరి గంటకు 25 కిలోమీటర్ల వేగంతో బి వైపు ప్రయాణిస్తుంది. మరొక కారు ఉదయం 9 గంటలకి బి నుండి బయలుదేరి గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఏ వైపు ప్రయాణిస్తుంది. ఏ సమయంలో కలుసుకుంటాయి? సో చెప్పే కదండి, మళ్ళీ మాక్సిమం అడిగే క్వశ్చన్స్ ఎట్ వాట్ టైం విల్ దే మీట్. ముందుగా ప్రశ్న అర్థం చేసుకుందాం. సో 2 cities A and B are 135 kilometers apart on a straight road. సో ఏ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత అంటున్నారు? 135 కిలోమీటర్స్ అంటున్నారు. వన్ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ. ఇక్కడ ఒక కార్ ఉంది, ఆ కార్ ని C1 అనుకుందాం. ఎట్ 8 AM, స్టార్టింగ్ టైం 8 AM అనుకుందాం. అండ్ ట్రావెల్ టువర్డ్స్ బి, ఇటువైపు వెళ్తుంది, బి వైపు వెళ్తుంది, ఏ టు బి వెళ్తుంది. అనదర్ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ బి, బి వైపు వెళ్తుంటే ఇక్కడ 9 AM ఉంది టైం అనేది. 9 AM ఉంటే తను ట్రావెల్ చేస్తున్న టైం 30, తను ట్రావెల్ చేస్తున్న స్పీడ్ 30 km/h. ఇది స్టార్టింగ్ టైం అండి, ఇది స్టార్టింగ్ టైం. అండ్ తిన స్పీడ్ వచ్చేపాటికల్లా స్పీడ్ ఆఫ్ ఏ ఇస్ 25 km/h.
అట్ వాట్ టైం విల్ దే మీట్? సో వాళ్ళు అడిగేది ఏంటంటే B2A తిని ట్రావెల్ చేస్తున్నాడు, A to B తిని ట్రావెల్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరు ఎక్కడ మీట్ అవుతారు, ఏ టైం మీట్ అవుతారు అని చెప్పి. సో ఏం చెప్పుకున్నాం అండి, వీళ్ళిద్దరి మధ్య ఇనీషియల్ గా రిలేటివ్ డిస్టెన్స్ ఎంత ఉంది, 135 కిలోమీటర్స్ ఉంది. కానీ ఇక్కడ మనకు ప్రాబ్లం ఉంది, మనం డైరెక్ట్ గా రిలేటివ్ స్పీడ్ బై రిలేటివ్ డిస్టెన్స్ వేసుకొని చేయలేము. ఎందుకని, ఇక్కడ వాళ్ళు స్టార్ట్ అయ్యే టైం డిఫరెంట్ గా ఉంది. సో ఫస్ట్ గా ఏ కార్ అయితే స్టార్ట్ అవుతుందో ఆ కార్ యొక్క డిస్టెన్స్ ని ఈ ఒరిజినల్ రిలేటివ్ డిస్టెన్స్ ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే వాళ్ళ అసలైన రిలేటివ్ డిస్టెన్స్ వచ్చింది. అప్పుడు దాన్ని రిలేటివ్ స్పీడ్ తో చేసుకుంటే ఎన్ని అవర్స్ లో కలవచ్చు అని చెప్పి మనకి ఒక వాల్యూ వచ్చింది. ఆ వాల్యూని యాడ్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్ టైం వచ్చింది. లెట్ స్టార్ట్. సో వీళ్ళు ఎగ్జాక్ట్ గా 1 అవర్ కి ఏ ఇక్కడ ఉన్నాడు, బి ఇక్కడ ఉన్నాడు. ఏ ఇంత డిస్టెన్స్ కవర్ చేస్తాడు, ఎంత కవర్ చేస్తుంటాడు, 8 to 9 కదా. సో 1 అవర్ ట్రావెల్ చేశాడు, 1 అవర్ ఎక్కువ ట్రావెల్ చేశాడు కాబట్టి వీళ్ళకి 25 into 1 25 కిలోమీటర్స్. ఇదైతే 135 కదా, 135 నుంచి 25 తీసేస్తే మిగిలింది 110 కిలోమీటర్స్. 110 కిలోమీటర్స్ వీళ్ళ రిలేటివ్ డిస్టెన్స్ అయితే వీళ్ళ రిలేటివ్ స్పీడ్ ఎంత అయింది, హ్యాస్ దేర్ గోయింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్ ఎంత అయిందండి, పాజిటివ్ అయితే. సో రిలేటివ్ స్పీడ్ విల్ బి యాడెడ్ అనమాట 2 స్పీడ్స్ తో. 25 plus 30 55. సో రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్ వేసుకుంటే మనకి టైం అనేది వచ్చేస్తుంది. 110/55 is equal to 2 hours. 2 hours ఎప్పటి నుంచి అండి, ఎగ్జాక్ట్ గా 9 AM నుంచి. 9 AM కి నుంచి కన్సిడర్ చేసుకున్నాం కదా. ఇది మనం బి స్టార్ట్ అయ్యాక అంటే సెకండ్ ఆబ్జెక్ట్ కూడా స్టార్ట్ అయ్యాక ఎప్పుడు కన్సిడర్ చేయాలి. సెకండ్ ఆబ్జెక్ట్ కానీ 2 hours అనేది స్టార్ట్ అవ్వనివ్వండి, 3 hours స్టార్ట్ అవ్వనివ్వండి, అప్పుడే స్టార్ట్ చేసుకోవాలి మనం. సో 9 AM కి స్టార్ట్ అయింది కాబట్టి 9 + 2 11 AM కి వాళ్ళు కలుస్తారండి ఇక్కడ. సో దే విల్ మీట్ ఎట్ ఎగ్జాక్ట్లీ 11 AM. ఇది బేసిక్ రిలేటివ్ స్పీడ్ లో అయితే క్వశ్చన్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఫార్ములా లిస్ట్ నెక్స్ట్ స్లైడ్ లో చూపించడం జరిగింది. రిలేటివ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ చెప్పుకున్నాం కదండి ఇప్పుడు వరకు, వాటిలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అండ్ కాన్సెప్ట్ ఏంటని చెప్పి మళ్ళీ ఒకసారి. రిలేటివ్ డిస్టెన్స్ అంటే వాళ్ళు ఒకళ్ళు వాళ్ళు మోషన్ లో ఉన్నప్పుడు అంటే వాళ్ళు కదులుతున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉండే గ్యాప్, అంటే వాళ్ళిద్దరు ఒకే టైం స్టార్ట్ అవ్వచ్చు. ఒకళ్ళు 1 అవర్ తర్వాత స్టార్ట్ అయితే ఆ 1 అవర్ తర్వాత నుంచి వాళ్ళ గ్యాప్ ఎంత ఉంది, 1 అవర్ తర్వాత వాళ్ళ గ్యాప్ ఎంత ఉందో దాన్ని రిలేటివ్ డిస్టెన్స్ అనుకోవాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ రిలేటివ్ స్పీడ్ వచ్చేపాటికల్లా, రిలేటివ్ స్పీడ్ ఏంటి, ఒకే డైరెక్షన్ లో మూవ్ అయితే వాళ్ళ స్పీడ్స్ సబ్ట్రాక్ట్ అవుతాయి, ఒకే ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయితే వాళ్ళు స్పీడ్స్ యాడ్ అవుతాయి. అండ్ టీ వచ్చేపాటికల్లా వాళ్ళు ఎంత టైంలో కలుస్తారు అని చెప్పి టీ ఒక వాల్యూ అండి. టీ ఈజ్ ఈక్వల్ టు టైం దే విల్ మీట్. సో దిస్ ఇస్ వాట్ మెంట్ బై రిలేటివ్ స్పీడ్. బేసిక్ కాన్సెప్ట్స్ అయితే ఇప్పుడు వరకు చెప్పుకున్నామండి. నెక్స్ట్ టైప్ 2 ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో డీల్ చేద్దాం రిలేటివ్ స్పీడ్ లో. సో లెట్స్ సీ టైప్ 2 ప్రాబ్లమ్స్ ఇన్ రిలేటివ్ స్పీడ్. ఈ టైప్ 2 ప్రాబ్లం పేరేంటంటే డ్యూరేషన్ అండ్ టైమ్స్. డ్యూరేషన్ అండ్ టైమ్స్ ఈ టైప్ ని మనం ఒక సింపుల్ సినారియో అండ్ ఎగ్జాంపుల్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేసుకొని ఇలాంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అండ్ వాటిని ఎలా సాల్వ్ చేయొచ్చు అని ఈ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ ద ఎగ్జాంపుల్. A train leaves station A at 8 AM and reaches station B at 12 noon. A car leaves station B at 8:30 AM and reaches station A at the same time. When the train reaches station B, at what time do they meet? ఒక రైలు ఉదయం 8 గంటలకు స్టేషన్ ఏ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు స్టేషన్ బి చేరుకుంటుంది. ఒక కారు ఉదయం 8:30 గంటలకు స్టేషన్ బి నుండి బయలుదేరి రైలు స్టేషన్ బికి చేరుకునే అదే సమయంలో స్టేషన్ ఏకి చేరుకుంటుంది.
అవి ఏ సమయంలో కలుసుకుంటాయి? ఓకే, ఈ ప్రశ్నలో ఏమి ఇచ్చారో అర్థం చేసుకోండి. ఆ ట్రైన్ లీవ్ స్టేషన్ ఏ at 8 AM అంటున్నారు. సో ఇది ఏ అని అస్యూమ్ చేసుకోండి, ఇక్కడ బి అని అస్యూమ్ చేసుకోండి. అండ్ రీచెస్ బి at 12 noon. సో ఇక్కడ ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ యొక్క స్టార్టింగ్ టైం ఎంత అంటున్నారు? 8 AM అంటున్నారు. ఆ ట్రైన్ యొక్క ఎండింగ్ టైం ఏమంటున్నారు? 12 PM అంటున్నారు. నెక్స్ట్, ఆ కార్ లీవ్ స్టేషన్ బి at 8:30 AM. కార్ అనేది ఇక్కడ నుంచి 8:30కి స్టార్ట్ అవుతుంది, 8కి కాదు, ఇది గుర్తుంచుకోండి బాగా. కార్ స్టార్ట్ అయ్యే టైం 8:30 AM and leaves the station at and reaches the station at 12 PM. కార్ యొక్క ఎండింగ్ టైం 12 PM అనుకోండి. ఇటువైపు ఏమో ట్రైన్ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, కార్ ఏమో ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. రిలేటివ్ స్పీడ్ అనేది ఏమైందండి? పాజిటివ్ అయింది. ఇది గుర్తుంచుకోండి ఇప్పుడు. ఎట్ వాట్ టైం డు దే మీట్? వీళ్ళు ఇద్దరు ఈ పాయింట్ దగ్గర కలుస్తున్నారంటే ఏ టైంకి కలుస్తారంట. ఇప్పుడు మనకి ఇక్కడ గమనించినట్టయితే ఇలాంటి క్వశ్చన్స్ లో మనకి డిస్టెన్స్, స్పీడ్ ఏవి ప్రెసెంట్ అయి ఉండవు. ఇవి ప్రెసెంట్ అయి లేనప్పుడు అసలు ఈ క్వశ్చన్ ని టైం కి ఎలా మీట్ అవుతారని చెప్పి ఈ సినారియోలో అసలు ఎలా సాల్వ్ చేయాలనేది నేర్చుకోండి. ముందుగా ఫస్ట్ టైం ఎంతో కనుక్కోండి. ట్రైన్ ఎంత టైం ట్రావెల్ చేసింది, ఈ కార్ ఎంత టైం ట్రావెల్ చేసిందో మనం కనుక్కోవాలి. సో ట్రైన్ ఎంత టైం ట్రావెల్ చేసింది? ట్రైన్ టైం ఇస్ ఈక్వల్ టు 8 AM to 12 PM అంటున్నారండి. 8 to 12 అంటే 4 hours. 4 hours ట్రావెల్ చేస్తారు. నెక్స్ట్ 8:30 AM to 12 PM. 8:30 AM to 12 PM అంటున్నారు కాబట్టి ఇక్కడ కార్ టైం వచ్చేపాటికల్లా 8:30 to 12 PM. ఇక్కడ హాఫ్ అన్ అవర్ తగ్గింది కాబట్టి ఇట్ ఇస్ 7/2 hours, విచ్ ఇస్ 3.5 hours. 3.5 hours ని మిక్స్డ్ లో రాసేసుకుందాం సింపుల్ గా. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే మనకి కొన్నిసార్లు డ్యూరేషన్ అండ్ టైమ్స్ లో వీళ్ళిద్దరు ఒకే టైం స్టార్ట్ అవ్వచ్చు, 8 AM 8 AM అవ్వచ్చు. బట్ ఇక్కడ కొన్ని సినారియోస్ లో అలా రాదు. 8:30 AM లేకపోతే ఒక 1 hour, 8 AM కాకుండా 9 AM లేకపోతే ఇంకో డిఫరెంట్ టైంకి వాళ్ళిద్దరు స్టార్ట్ అవ్వచ్చు. అప్పుడు నీకు చెప్పా కదండి ఒక బ్లైండ్ రూల్, ఎప్పుడైనా సరే ఆ ఇద్దరు కదులుతున్నారు అంటే ఫస్ట్ పర్సన్ కదిలాక సెకండ్ పర్సన్ కదలకుండా ఉంటే ఆ పాయింట్ వేస్ట్ అండి. సో వీళ్ళిద్దరు ఎగ్జాక్ట్ గా ఏ టైంలో అయితే ఇద్దరు మోషన్ లోకి వస్తున్నారు అంటే ఆ సెకండ్ పర్సన్ కూడా కదిలే టైం నుంచే మనం రిలేటివ్ డిస్టెన్స్ ఎంత ఉండి రిలేటివ్ స్పీడ్ ఎంత వచ్చింది అని చెప్పి మనం కనుక్కోవాలండి. అప్పుడే మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయగలం. సో ఇక్కడ ఏంటి, 8:30కి ఏ అనేవాడు ఈ పొజిషన్ లో ఉంటాడు, ట్రైన్ అనేది ఈ పొజిషన్ లో ఉండిద్ది, కార్ అనేది ఇంకా ఇక్కడే ఉండిద్ది. సో ఇక్కడ నుంచి కార్ ఇప్పుడు కదిలిద్ది. 8:30కి వీళ్ళిద్దరు కదులుతూ ఉంటారు. బట్ ట్రైన్ 8కే స్టార్ట్ అయింది కాబట్టి హాఫ్ అన్ అవర్ లో ఇంత టైం అనేది ట్రావెల్ చేసిద్ది. ఈ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇది ఎలా సాల్వ్ చేసి చెప్తాం. ఓకే, మనకి ఇప్పుడు ఏం తెలుసా? టైమ్స్ తెలుసు. టైమ్స్ తెలిసినప్పుడు వీళ్ళ డిస్టెన్స్ ఏమైంది? యాక్చువల్గా ఏ టు బి విచ్ ఇట్ ఈస్ సేమ్. మనకి టైమ్స్ తెలుసు, డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది. సో స్పీడ్స్ రేషియో ఏమైంది? ఇన్వర్స్ గా రాసుకోవచ్చు. ఇవన్నీ అస్యూమ్డ్ వాల్యూస్ అండి, అవి ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు, జస్ట్ మనం అస్యూమ్డ్ గా చేసుకుంటున్నాం మనకి ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ అవడానికి. సో ఫస్ట్ రేషియోస్ రాసుకున్నాం టైం ని. టైమ్ ఆఫ్ ట్రైన్, నెక్స్ట్ కార్ టైం 4:7/2. ఇప్పుడు జస్ట్ స్పీడ్స్ యొక్క టైం రేషియో ఎంత అయింది? స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఇస్టు స్పీడ్ ఆఫ్ కార్ ఎంత అయింది? 7/2:4 అయింది. అండ్ మనకి ఇప్పుడు టైం పార్ట్స్ తెలుసు, స్పీడ్స్ పార్ట్ తెలుసు. మనం గమనించాం కదండి, యావరేజ్ స్పీడ్ లో మనం ఏం చేస్తాం? యాడ్ చేసుకొని డివైడ్ చేయడం కానీ, డివైడ్ చేసుకొని మల్టిప్లై చేయడం కానీ చేసాం టైం ని స్పీడ్. అలాగే ఇక్కడ కూడా మళ్ళీ మనం ఏం చేస్తామంటే డిస్టెన్స్ ని కనుక్కుంటాం అనమాట. దేనికో దానికి ఒక్క డిస్టెన్స్ ని కనుక్కుంటాం. డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్ ఒకటే కనుక్కుందాం, ఎందుకంటే డిస్టెన్స్ ఆఫ్ కార్ అయినా ఒకటి. ఎందుకు? బికాస్ హియర్ డిస్టెన్స్ ఇస్ సేమ్. డిస్టెన్స్ సేమ్ అన్నప్పుడు స్పీడ్ అండ్ టైమ్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. డిస్టెన్స్ ఆఫ్ ట్రైన్ అంత వచ్చింది మనకి
4 into 7/2. ఇవన్నీ అస్యూమ్డ్ వాల్యూస్, ఏవి రియల్ వాల్యూస్ కాదు. 2 into 7 14 వచ్చింది. 14 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ వచ్చింది. 14 యూనిట్స్ ఆఫ్ డిస్టెన్స్ వచ్చినప్పుడు మనం టైం కనుక్కోవచ్చు కదండి. ఏ టైంకి ఎగ్జాక్ట్ గా మీట్ అవుతున్నారు. టైమ్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. కానీ ఇక్కడ రిలేటివ్ డిస్టెన్స్ 14 కాదు. ఎందుకని కాదంటే ఇక్కడ హాఫ్ అన్ అవర్ తర్వాత వీళ్ళిద్దరు మోషన్ లో ఉన్నారు. సో మనం ఇక్కడ 14 నుంచి ఒక హాఫ్ తీసేయాలి. ఇంత డిస్టెన్స్ ఏ ట్రావెల్ చేస్తాడో దాన్ని మనం కట్ చేయాలి. సో 14 మైనస్ తను ఎంత స్పీడ్ తో వెళ్తున్నాడు, ఈ ట్రైన్ అస్యూమ్ చేసుకున్న స్పీడ్ 7/2. ఎంత టైం వెళ్తున్నారు, 1/2 వెళ్తున్నారు. 14 మైనస్ 7/4 బై రిలేటివ్ స్పీడ్ ఎంత అయిద్దండి, వీళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నారు కాబట్టి 7/2 + 4 15/2. ఇక్కడ 2 4s are 8, 7 + 8/2 డైరెక్ట్ గా ఇక్కడ వేస్తాను. అండ్ ఇక్కడ 14 4s are 56, 15 minus 7/4 into 15 divided by 2. 46 minus 7 ఎంత అండి, 49. 49 into 2 by 4 into 15. ఇక్కడ 2 1 time 2 times క్యాన్సిల్ అయింది. ఇక్కడ 49/15 అవర్స్ లో వీళ్ళు కలుస్తారండి. ఎప్పటి నుంచి, ఎగ్జాక్ట్ గా 8:30 నుంచి 49/15 అవర్స్ లో కలుస్తారు. సో మనం ఇక్కడ నుంచి టైం క్యాల్కులేట్ చేయొచ్చు. ఎలా క్యాల్కులేట్ చేయొచ్చు చెప్తాను నేను. 49/15 అంటే మనం ఎలా అవర్స్ లో అవర్స్ నుంచి మినిట్స్ లో చేసుకోవచ్చు అండి. 49/15 into 60. సారీ, ఇక్కడ మనం ఒక చిన్న క్యాల్కులేషన్ మిస్టేక్ చేసాం. 15 into 2 కూడా ఉంది కదండి. సో ఇక్కడ 15 into 2 విచ్ ఇస్ 15 4 times పోయిద్ది 60లో, అండ్ 1 time పోయిద్ది. 2 అనేది 2 times పోయిద్ది. మొత్తం మీద 98 minutes అండి. 8:30 నుంచి 98 minutes. 98 minutes ఎలా రాసుకోవచ్చు, ఫస్ట్ 60 minutes గా రాసుకొని మళ్ళీ 98 minus 60 ఎంత అండి, 38 minutes గా రాసుకోవచ్చు. సో 60 అంటే 1 hour 38 minutes. ఇది మనం సాల్వ్ చేసేటప్పుడు క్లియర్ గా ఇలా వెంటనే డైరెక్ట్ గా ఈ స్టెప్ మనం హ్యాండిల్ చేయడం జరిగింది మన మెయిన్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళినప్పుడు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండండి. సో టైం అనేది ఎంత అయిందంటే 8:30 ప్లస్ 1 hour 38 minutes. ఇక్కడ 9:68 అని వచ్చి 9:68 అంటే ఎంత అండి, 10:08 AM కి వీళ్ళు ఎగ్జాక్ట్ గా కలుస్తారు. సో వీళ్ళు మీట్ అయ్యే టైం ఎంత అంటే 10:08 AM. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. సో మనకి డ్యూరేషన్ అండ్ టైమ్స్ ఇచ్చినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ వాళ్ళు స్పీడ్ ఎవరు, డిస్టెన్స్ ఎవరు, అలాంటప్పుడు మనం టైమ్స్ ని రేషియోలో రాసుకొని స్పీడ్స్ కూడా రేషియోలో రాసుకొని ఒక అస్యూమ్డ్ డిస్టెన్స్ ఒకటి కనిపెట్టాలి. ఏదో సమ్ యూనిట్స్ అనుకొని చెప్పి మనం డిస్టెన్స్ అనేది ఒక దానికి కనుక్కొని మళ్ళీ దాని మధ్య రిలేటివ్ డిస్టెన్స్ అనేది ఒకే టైంకి స్టార్ట్ అవుతుందో లేదు చెక్ చేసుకొని, స్టార్ట్ అవ్వకపోతే ఏ టైంకి స్టార్ట్ అవుతుందో దాంట్లో ఉన్న వాల్యూ కనుక్కొని, ఆ వాల్యూ కనుక్కున్నాక వీటిని రిలేటివ్ స్పీడ్స్ అని అస్యూమ్ చేసుకొని వాటిని యాడ్ చేసుకోవాలి. ఈ రేషియోలో వచ్చిన స్పీడ్స్ ని యాడ్ చేసుకుంటే వాటి ద్వారా మనకి వాళ్ళు ఎంత టైంలో మీట్ అవుతారో తెలిసింది. ఆ మీట్ అయ్యాక దాన్ని మనం అవర్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ మినిట్స్ లో కన్వర్ట్ చేసుకుంటే మనం మనం ఏ టైం నుంచి రిలేటివ్ డిస్టెన్స్ దానికి యాడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ టైం అనేది తెలిసిద్దండి. సో దిస్ ఇస్ హౌ వి సాల్వ్ డ్యూరేషన్ అండ్ టైమ్ సినారియో. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద థర్డ్ టైప్. సో the most important part of this model 4, thief police scenario and exam. ఈ థీఫ్ పోలీస్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి చాలా సార్లు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్ అన్ని ఎగ్జామ్స్ లో మనకి కనిపిస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు మన యూపీఎస్సి, సిఎస్సి, సిసాట్ ఎగ్జామ్ లో కూడా ఈ క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్.
మీకు ఎప్పుడైనా సరే హెల్ప్ అయ్యింది. చాలా జాగ్రత్తగా వినండి ఈ కాన్సెప్ట్ మాత్రం. ఓకే. ఇప్పుడు ముందుగా నేను ప్రాబ్లమ్ స్టార్ట్ చేసే ముందు, ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుంచుకోండి. పోలీస్కి థీఫ్ కి ఇనీషియల్ గా ఒక గ్యాప్ అనేది ఉండిద్ది. ఆ గ్యాప్ అనేది డైరెక్ట్ గా ఇవ్వచ్చు, ఇండైరెక్ట్ గా ఇవ్వచ్చు. డైరెక్ట్ గా ఎలా ఇవ్వచ్చు అంటే 500 మీటర్స్ దూరంలో ఉన్న దొంగని చూసి పోలీస్ పరిగెడుతున్నారు అని చెప్పొచ్చు. ఆర్ ఎల్స్ ఎలా చెప్పొచ్చు అంటే మనల్ని పోలీస్ ఆయన్ని థీఫ్ చూసి ఒక 20 మినిట్స్ పరిగెత్తాడు పలానా స్పీడ్ తో. ఆ తర్వాత పోలీస్ అయిన 20 మినిట్స్ తర్వాత చూసి చేస్ చేయడం స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. అప్పుడు ఈ గ్యాప్ అనేది అలా అయినా వచ్చింది. ఆ ఇచ్చిన టైం తో స్పీడ్ ని మల్టిప్లై చేసుకుంటే మనకి గ్యాప్ అనేది అలాగైనా పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకే. సో డైరెక్ట్ గా ఇవ్వచ్చు, ఇండైరెక్ట్ గా ఇవ్వచ్చు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇచ్చినప్పుడు. సో అది కనిపెడితే మనకి ప్రాబ్లమ్ సహం సాల్వ్ అయిపోయినట్టు. ఓకే. ఈ థీఫ్ పోలీస్ ప్రాబ్లమ్స్ లో మనల్ని మాక్సిమం ఏం క్వశ్చన్స్ అడుగుతారో అన్ని ఈ ఎగ్జాంపుల్ లో డిస్కస్ చేసుకుందాం. మీకు ఇంత అయోటా ఆఫ్ డౌట్ కూడా లేకుండా ఈ ఒక్క ఎగ్జాంపుల్ విన్నారంటే మీరు మన మోడల్ 4 క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీకు ఇంత కూడా డౌట్ రాకుండా స్మూత్ గా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకే. నౌ లెట్స్ స్టార్ట్ ద ఎగ్జాంపుల్. సో a thief running at 9 km per hour is chased by a policeman whose speed is 12 km per hour. If the thief is 1500 meters ahead of the policeman, then find the time required for the policeman to catch the thief. ఓకే. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారంటే ఒక థీఫ్ ఉన్నారు. థీఫ్ యొక్క స్పీడ్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? 9 కిలోమీటర్ పర్ అవర్. పోలీస్ మ్యాన్ స్పీడ్ కూడా ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 12 కిలోమీటర్ పర్ అవర్. థీఫ్ యొక్క స్పీడ్ అంతా థీఫ్ యొక్క స్పీడ్ మెన్షన్ చేసుకున్నాం. థీఫ్ ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడంట? 1500 మీటర్స్ లో ఉన్నప్పుడు మన పోలీస్ ఆయన గమనించింది. ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నారంటే క్వశ్చన్ బై క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటాం. ఫైండ్ ద టైం రిక్వైర్డ్ ఫర్ ద పోలీస్మెన్ టు క్యాచ్ ద థీఫ్. ఇక్కడ పట్టుకున్నారు అనుకున్నామండి పోలీస్ ఆయన. ఇక్కడ పట్టుకున్నప్పుడు ఎంత టైంలో పట్టుకున్నారని చెప్పి మనల్ని అడుగుతున్నారు. టైం ఎంత అని చెప్పి. ఇక్కడ పట్టుకున్నారంటే వీళ్ళిద్దరు ఇక్కడ ఏమవుతారు? మీట్ అవుతారు. మీట్ అవుతాం అంటే మనకు తెలిసిందే కదండి. టైమ్ ఇస్ ఈక్వల్ టు రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. ఇక్కడ రిలేటివ్ డిస్టెన్స్ ని 1.5 కిలోమీటర్స్ గా కూడా రాసుకోవచ్చు కదండి 1500 మీటర్స్ ని. సో ఇక్కడ 1.5 గా రాసుకోండి. రిలేటివ్ స్పీడ్ ఎంత అయిద్దండి? ఎప్పుడు పోలీస్ థీఫ్ ప్రాబ్లం ఒకటి బండ గుర్తుంచుకోండి. ఏంటంటే ఒక రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ లో పోలీస్ థీఫ్ అనే దాంట్లో ఎప్పుడు వాళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్ లో ఉంటారు. అండ్ పోలీస్ స్పీడ్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ థీఫ్ స్పీడ్. ఈ 2 పాయింట్స్ బాగా గుర్తుంచుకోండి. సో 12 minus 9, 1.5 by 3, which is 1.53 అంటే 15 టేబుల్ లో 1 టైం, 15 టేబుల్ లో 2 టైమ్స్, హాఫ్ అన్ అవర్ లో కలుస్తారు. అంటే 30 మినిట్స్ లో వీళ్ళు మీట్ అవ్వగలరు అనమాట. నెక్స్ట్, ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ ఆఫ్టర్ హీ సీన్ బై పోలీస్. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారంటే ఇక్కడ పాయింట్స్ ని మెన్షన్ చేసుకున్నాం అండి. మనకి బెటర్ గా ఉండిద్ది. ఇక్కడ కొంచెం క్లమ్జీగా ఉన్నారు. సో క్లారిటీగా రాసుకున్నాం. ఇది ఏ అనుకోండి, ఇది బి అనుకోండి, ఇది సి అనుకోండి. సో మనల్ని ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ ఆఫ్టర్ హీ సీన్ బై పోలీస్. పోలీసులు చూసేశాక అంటే థీఫ్ తన చేసి స్టార్ట్ అయ్యాక పోలీసుని చూసాక ఎంత డిస్టెన్స్ పరిగెత్తాడు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. బీసీ ఎంత అని అడుగుతున్నారు. బేసిక్ గా చెప్పాలంటే ఇక్కడ B2C అండి. B2C ఎంత అని అడుగుతున్నారు. ఓకే. బీసీ ఎలా కనుక్కుంటాం? మనకి ఇక్కడ ఆల్రెడీ టైం అనేది ఉంది. అవునా? టైం అనేది ఉంటే మనం ఈజీగా కనిపెట్టచ్చు కదండి. సో డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ కాకుండా స్పీడ్ ఆఫ్ థీఫ్ ఇంటూ ఎంత టైంలో కనిపెట్టారు? హాఫ్ అన్ అవర్ లో. సో స్పీడ్ ఆఫ్ థీఫ్ ఎంత? 9 కిలోమీటర్స్. 9 into half 4.5. 4.5 కిలోమీటర్స్ బీసీ లెంత్ ఉండిద్ది అనమాట. సో 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ పరిగెత్తాడు మన థీఫ్. ఓకే. ఇది సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏం అడిగారు చూడండి.
ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై పోలీస్ బిఫోర్ థీఫ్ ఇస్ కాట్. అంటే మనల్ని ఏం అడుగుతున్నారంటే ఎంత పరిగెత్తారు ఆయన ఏ టు సి అని అడుగుతున్నారు. పోలీస్ అయినా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు తను చేసి ఏ దగ్గర స్టార్ట్ చేయాలి. మన థీఫ్ ఎక్కడి నుంచి పోలీస్ అని చూసి పరిగెట్టడం స్టార్ట్ బి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం. సో టోటల్ డిస్టెన్స్ ఎంత మన పోలీస్ ఆయన పరిగెత్తింది ఏసీ డిస్టెన్స్ పరిగెత్తాడు అనమాట. ఏసీ డిస్టెన్స్ పరిగెత్తాడు. ఎంత టైంలో పరిగెత్తాడు? ఇక్కడ టీ టైంలో పరిగెత్తాడు. ఇక్కడ మీరు గమనించినట్టయితే పీసీని తను టీ టైంలో కవర్ చేస్తాడు. ఎంత హాఫ్ అన్ అవర్ లో కవర్ చేస్తాడు. కానీ ఇక్కడ పోలీస్ అయినా అదే టీ టైంలో ఏసీ కవర్ చేస్తాడు. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? టైం అనేది కామన్ గా కనిపిస్తుంది. టైం అనేది కామన్ గా కనిపిస్తే మీకు ఒక బేసిక్ ఫస్ట్ బేసిక్స్ లో చెప్పుకున్నాం. ఏంటది? డిస్టెన్స్ ఇస్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు స్పీడ్. సో డిస్టెన్స్ ఆఫ్ పోలీస్ బై డిస్టెన్స్ ఆఫ్ థీఫ్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ పోలీస్ బై స్పీడ్ ఆఫ్ థీఫ్. ఇది ఎప్పుడు హెల్ప్ అయింది అంటే మనకి ఎప్పుడైనా సరే థీఫ్ పట్టుబడ్డాక డిస్టెన్స్ ఇచ్చి థీఫ్ యొక్క స్పీడ్ ఇచ్చి పోలీస్ యొక్క స్పీడ్ ఇచ్చి పోలీస్ డిస్టెన్స్ ఇవ్వలేదు ఆర్ లేకపోతే ఈ 4 పారామీటర్స్ లో ఒక పారామీటర్ మిస్సింగ్, అప్పుడు ఈ రిలేషన్ ని మనం వెంటనే కనుక్కోవచ్చు. కానీ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ బీసీ ట్రావెల్ చేసేంత టైమే మన పోలీస్ అయినా ఏసీ ట్రావెల్ చేస్తాడు అన్నమాట. ఏసీ డిస్టెన్స్ ని ట్రావెల్ చేస్తాడు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఓకే, మనకి చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లమ్స్ లో. సో డిపి బై డిటి డిస్టెన్స్ ఆఫ్ థీఫ్ ఎంత? 4.5 కిలోమీటర్స్. 4.5 బై థీఫ్ యొక్క స్పీడ్ ఎంత? 9. ఇక్కడ పోలీస్ యొక్క స్పీడ్ 12. సో డిస్టెన్స్ ఆఫ్ పోలీస్ ఇస్ ఈక్వల్ టు 4.5 1 time, 4.5 2 times. సో డిస్టెన్స్ ఆఫ్ పోలీస్ ఇస్ 6 కిలోమీటర్స్ వెళ్తారు అనమాట. సో తను ఇక్కడ 4.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఏసీ లెంత్ వచ్చేపాటికల్లా 6 కిలోమీటర్స్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు ఒకటి గమనించండి. 6 నుంచి 4.5 తెస్తే ఎంత వచ్చిందండి? 1.5 వచ్చింది. 1.5 అనేది ఏంటి? మనకి ఇనీషియల్ గా వచ్చిన గ్యాప్. సో ఎప్పుడు గుర్తుంచుకోండి, థీఫ్ తన్ని చేస్ చేయడం స్టార్ట్ చేసాక పరిగెత్తిన డిస్టెన్స్ నుంచి మనం గాని పోలీస్ అయినా ట్రావెల్ చేసిన డిస్టెన్స్ తీసేస్తే మనకి ఇనీషియల్ ఆర్డి అనేది తెలిసిద్ది అనమాట. ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఫైండ్ ద గ్యాప్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 5 minutes ఆఫ్ చేసింగ్. 5 minutes వాళ్ళ చేసింగ్ స్టార్ట్ అయ్యాక ఎంత గ్యాప్ ఇంకా మిగిలింది? ఇనీషియల్ గా అయితే వాళ్ళ గ్యాప్ ఎంత ఉంది? ఇనీషియల్ గ్యాప్ 1.5. 5 minutes తర్వాత ఎంత ఉంది అని అడుగుతున్నారు. సో ఎలా కనిపెట్టొచ్చండి? రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం వేసుకుంటే మనకి వాళ్ళ రిలేటివ్ డిస్టెన్స్ 5 minutes లో ఎంత కవర్ చేశారో తెలుస్తుంది. సో వేసుకుందాం. రిలేటివ్ డిస్టెన్స్ ఎంత కవర్ చేశారు 5 minutes అనేది తెలుసుకుందాం. 5 minutes ఎంత కవర్ చేస్తే వాళ్ళ రిలేటివ్ స్పీడ్ అంతా 3 km/h. సో 3 ఇంటూ వాళ్ళ టైం ఎంత తీసుకున్నారు? 5/5 minutes తీసుకున్నారు. కానీ ఇక్కడ మనం ఏం చేద్దామంటే డిస్టెన్స్ ని మీటర్స్ లోకి మార్చుకుందాం అండ్ km/h కూడా మీటర్స్ లోకి మార్చుకుందాం. సో వీళ్ళు మీటర్/సెకండ్ లోకి మార్చుకున్నాం కాబట్టి 3 ఇంటూ 5/18 5 minutes అన్నారు కాబట్టి 5 ఇంటూ 60. సో మనకి ఎంత వచ్చిందండి? ఇక్కడ 3 టేబుల్లో 6 టేబుల్లో 3 times, 6 టేబుల్లో 10 times. 3 క్యాన్సిల్. 250 meters వాళ్ళ రిలేటివ్ డిస్టెన్స్ కవర్ చేసుకోగలరు అనమాట. 1500 meters ఉన్న గ్యాప్ ని వాళ్ళు ఎంత కవర్ చేయగలరంటే 250 meters డిస్టెన్స్ ని కవర్ చేయగలరు అనమాట. ఇనీషియల్ గా వాళ్ళ మధ్య గ్యాప్ 1500 ఉంటే వాళ్ళు 5 minutes తర్వాత 250 meters కవర్ చేయగలరు. ఇంకెంత మిగిలింది మనకి? అయితే 1500 నుంచి 250 క్యాన్సిల్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇంకా 1250 meters ఆఫ్ గ్యాప్ ఉండిద్ది. సో ఇవ్వండి, ఇలాంటి క్వశ్చన్స్ మాక్సిమం అడుగుతారు. ఈ క్వశ్చన్స్ తప్పించి మాక్సిమం మనల్ని ఇంతకు మించి వాళ్ళు పుల్ చేయడానికి ఏముండదు. బై బెస్ట్ కేస్ వాళ్ళు ఏం అడగచ్చు అంటే, బై బెస్ట్ కేస్ ఈ రెండిట్లో ఏదో ఒక డేటా ఇచ్చి మనల్ని ఒకళ్ళ స్పీడ్ ఇవ్వకుండా, థీఫ్ స్పీడ్ పోలీస్ స్పీడ్ ఇవ్వకుండా టైమ్స్ ఇచ్చి
వాళ్ళు వెళ్ళిన డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ ఇచ్చి వాళ్ళు ఎంత టైంలో కాటేరో కూడా ఇచ్చి మనల్ని స్పీడ్స్ కనుక్కోమంటారు. అదర్వైజ్ వాళ్ళు ఫస్ట్ ఇంత టైం తర్వాత చేశారు, కానీ వాళ్ళ మధ్య ఇంకా ఇంత గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ఎంతో కవర్ ఆ గ్యాప్ నుంచి మీరు ఎంత టైంలో వాళ్ళని పట్టుకుంటారని చెప్పి మనల్ని క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది. సో దీస్ ఆర్ ద మాక్సిమం పాసిబుల్ క్వశ్చన్స్ విచ్ దే కెన్ ఆస్క్ డైరెక్ట్లీ. ఇండైరెక్ట్ గా అయితే వాళ్ళు మాక్సిమం ఈ డేటా నుంచి కవర్ చేసి మనల్ని ఈ పారామీటర్స్ ఏదో ఒకటి మిస్ చేసి అడుగుతారు అంతే. సో హియర్ అండ్ సార్ కాన్సెప్ట్స్ ఫర్ మోడల్ 4. ఇప్పుడు ఒకసారి ఊరికే ఈ థీఫ్ పోలీస్ సినారియోలో ఫార్ములాస్ మనకి వీలుని బట్టి వెసులు బట్టి ఒక చార్ట్ తయారు చేసుకున్నాం, అవి ఎప్పుడు వాడచ్చు ఒకసారి గ్లిమ్స్ మళ్ళీ రివైజ్ చేసుకున్నాం. సో చూసారు కదండి, థీఫ్ పారిపోతున్నాడు, పోలీస్ చేస్తున్నాడు, వీళ్ళిద్దరి మధ్య సమ్ గ్యాప్ అనేది ఉండిద్ది, ఎప్పుడు ఉండిద్ది అనమాట. ఆ గ్యాప్ ని పట్టుకోవడానికి మీకు చెప్పుకున్నాం కదండి, ఈ టైం టేకెన్ టు క్యాచ్ ద థీఫ్ బై పోలీస్ అంతా RD by RS, రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఎప్పుడు గుర్తుంచుకోండి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న డిఫరెన్స్ మాత్రమే ఆ డిఫరెన్స్ అనేది. టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై థీఫ్ వైల్ చేసింగ్, తన్ని చేసేటప్పుడు ఎంత స్పీడ్ లో వెళ్తాడంటే ఈ టైం ఇంటూ తన స్పీడ్ అండి. మనం టైం ఇంటూ ఒరిజినల్ స్పీడ్ ఆఫ్ థీఫ్ వేసుకుంటే తను ఎంత డిస్టెన్స్ కవర్ చేసేటప్పుడు తను చేసేటప్పుడు తెలిసింది. అండ్ అలాగే పోలీస్ కూడా అంతే, టైం ఇంటూ స్పీడ్ ఆఫ్ పోలీస్ మనకి ఎంత చేసాడని తెలుసు. సో ఇవ్వండి ఫార్ములాస్ పోలీస్ అండ్ థీఫ్ సినారియోకి. సో we completed all our concepts. Now let's start the questions. So let's start questions based on relative speed and thief police problems from model number 4. Places A and B are 20 kilometers apart on the highway. A car starts from A and another from B at the same time. If the cars travel in the same direction at different speeds, they meet in 1 hour. If they travel towards each other, they meet in 12 minutes. What are the speeds of two cars? హైవే పై A మరియు B అనే ప్రదేశాలు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఒక కారు A నుండి మరొక కారు B నుండి ఒకే సమయంలో బయలుదేరాయి. ఆ కార్లు వేరు వేగాలతో ఒక దిశలో ప్రయాణిస్తే అవి ఒక గంటలో కలుసుకుంటాయి. ఒకవేళ అవి ఎదురుగా ప్రయాణిస్తే 12 నిమిషాల్లో కలుసుకుంటాయి. ఆ రెండు కార్లు వేగాలు గంటకి ఎన్ని కిలోమీటర్లో కనుగొనండి. ఆప్షన్ ఏ 60-40, ఆప్షన్ బి 52-48, ఆప్షన్ సి 51-49, ఆప్షన్ డి 55-45. సో ప్రశ్నలో ముందుగా ఏమడిగారో తెలుసుకుందాం. ప్లేసెస్ A and B are 20 kilometers apart on the highway. ఓకే, A and B హైవే మీద 2 ప్లేసెస్ అంట, సేమ్ డిస్టెన్స్, 2 కేసెస్ వేస్తున్నాం. చూడండి ఎందుకు వేస్తాం. ఆ కార్ స్టార్ట్స్ ఫ్రమ్ A అండ్ అనదర్ ఫ్రమ్ B. ఓకే, A నుంచి X అనే కార్ వెళ్తుంది అనుకున్నాం, B నుంచి Y అనే కార్ వెళ్తుంది. ఇఫ్ ద కార్స్ ట్రావెల్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అట్ డిఫరెంట్ స్పీడ్స్ దే మీట్ ఇన్ 1 hour. సో ఒకే డైరెక్షన్ లో అంటే ఈ డైరెక్షన్ లో వెళ్తుంటే, సేమ్ డైరెక్షన్ లో వెళ్తుంటే A to B ట్రావెల్ చేస్తుంటే వాళ్ళకి వచ్చే ఇక్కడ సమ్ పాయింట్ దగ్గర కలుస్తారు. ఇలా కలిసే టైం ఎంత అవుతుంది? అట్ 1 hour. వీళ్ళు 1 hour లో మీట్ అవుతారంట. ఇఫ్ దే ట్రావెల్ టువర్డ్స్ ఈచ్ అదర్ దే విల్ మీట్ ఇన్ 12 minutes. సో మళ్ళీ ఇక్కడ X తీసుకుందాం, మళ్ళీ ఇక్కడ Y తీసుకుందాం. X మళ్ళీ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది, కానీ Y కూడా ఈసారి X డైరెక్షన్ ఆపోజిట్ లో వస్తుంది. ఇలా వీళ్ళ కార్స్ కానీ ట్రావెల్ చేస్తే వాళ్ళు 12 minutes లో సమ్వేర్ ఇక్కడ కలుస్తారండి. సో ఇక్కడ చెప్పాలంటే మనకి రిలేటివ్ స్పీడ్ ఎలా ఉండిద్ది? ఫస్ట్ కేసులో నెగిటివ్ లో ఉండిద్ది, సెకండ్ కేసులో పాజిటివ్ లో ఉండిద్ది. మనల్ని ఏమడుతున్నారో తెలుసుకుందాం. వాట్ ఆర్ ద స్పీడ్స్ ఆఫ్ టూ కార్స్? సో మనకి స్పీడ్స్ తెలియదు కాబట్టి మనల్ని స్పీడ్స్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ ఒక పాయింట్ ఏం తెలుసుకోవచ్చు అంటే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ అనేది ఒకటే. ఎంత గ్యాప్? 20 kilometers. ఫస్ట్ లైన్ లో వచ్చారు, మనం మెన్షన్ చేయడం మర్చిపోయాం. 20 kilometers డిస్టెన్స్ ఉంది వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నుంచి.
20 కిలోమీటర్స్ ఉంటే సేమ్ డైరెక్షన్ లో వెళ్తే 1 అవర్ లో మీట్ అవుతున్నారు, ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తే 12 మినిట్స్ లో మీట్ అవుతుంది. సో ఈక్వేషన్ రాసుకుందాం. రిలేటివ్ డిస్టెన్స్ కి రిలేటివ్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్. ఈ కేసులో ఏంటి, ఏ స్పీడ్ పెద్దది అనుకుందాం. సో ఎక్స్ మైనస్ వై అనుకోండి. ఫస్ట్ కార్ స్పీడ్ ఎక్కువ అనుకోండి, వాళ్ళు ఎంత టైంలో మీట్ అవుతున్నారు ఇంటూ 1 అవర్, రిలేటివ్ టైం ఎంత. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 20. ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ సెకండ్ కేసులో ఎంత, 20 కిలోమీటర్స్, కానీ ఇక్కడ 12 మినిట్స్ అంటే 12/60 వేసుకోండి. 12/60 వేసుకొని ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ లో మీట్ అవుతున్నారు కాబట్టి స్పీడ్స్ అనేవి ఎక్స్ ప్లస్ వై అవుతాయి. కార్ యొక్క స్పీడ్స్ ఎక్స్ ప్లస్ వై అవుతాయి. సో 12 times 12 1, 12 times 5 60, 100 is equal to x plus y. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. సో 1 plus 2 గాని మనం సాల్వ్ చేస్తే x minus y by x plus y is equal to 100 plus 20, which is equal to 120. 2x is equal to y cancel అయితే ఇక్కడ 120 వచ్చింది. x equal to 60 km/h వచ్చింది. ఇప్పుడు మనం ఆప్షన్స్ ద్వారా వెళ్ళినా సరే మనకి ఇక్కడ దొరికిపోతే ఫస్ట్ ఆప్షన్ 60. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. వై సాల్వ్ చేసుకోవాలనుకున్నా సాల్వ్ చేసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. ఫస్ట్ ఈక్వేషన్ లో పెట్టుకోవాలనుకుంటే 60 minus y is equal to 20, y is equal to 40 km/h. These are our answers, 60 and 40, which is the first option. A train starts from a station P for another station Q at 6 p.m. at an average speed of 75 km/h. Another train starts from station Q for station P at 8 p.m. at an average speed of 105 km/h. If the distance between these two stations is 690 kilometers, then at what time will the two trains meet? ఒక రైలు సాయంత్రం 6 గంటలకు గంటకు 75 కిలోమీటర్ల సగటు వేగంతో పి అనే స్టేషన్ నుండి క్యూ అనే స్టేషన్ కు బయలుదేరుతుంది. మరో రైలు రాత్రి 8 గంటలకు గంటకు 105 కిలోమీటర్ల సగటు వేగంతో క్యూ అనే స్టేషన్ నుండి పి అనే స్టేషన్ కు బయలుదేరుతుంది. ఈ రెండు స్టేషన్ల మధ్య దూరం 690 కిలోమీటర్లు అయితే ఆ రెండు రైళ్లు ఏ సమయంలో కలుసుకుంటాయి? ఆప్షన్ ఏ 10:30, ఆప్షన్ బి 10 p.m, ఆప్షన్ సి 11 p.m, ఆప్షన్ డి 11:30 p.m. ముందుగా ఈ ప్రశ్నలో మనల్ని ఏమడుగుతున్నారో తెలుసుకో. ఆ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ స్టేషన్ పి. ఓకే, ఫస్ట్ లేబుల్ చేసుకుందాం. ఆ ట్రైన్ స్టార్ట్స్ ఫ్రమ్ స్టేషన్ పి ఫర్ అనదర్ స్టేషన్ క్యూ at 6 p.m. సో ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ని మనం T1 అనుకుందాం. అది T1 స్టార్ట్ అయ్యే పాయింట్ ఏమనుకుందాం అంటే 6 p.m. అను. ఓకే, ఇలా నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ క్లియర్ గా అర్థమైంది. అండ్ దీని స్పీడ్ కూడా నోట్ చేయాలి కదా. స్పీడ్ ఆఫ్ వన్ ఇస్ 75 km/h. ఓకే, దిస్ ఆర్ డేటా. నెక్స్ట్, another train starts from a station Q for station P at 8 p.m. at an average speed of 105 km/h. ఓకే, ఇక్కడ గుర్తుంచుకోండి, 6 p.m. కి ఇక్కడ ఏ ట్రైన్ లేదు, బట్ 8 p.m. కి అంటే ఇక్కడ క్యూ కి 8 p.m. కి ట్రైన్ 2 అనేది ఉంది. ట్రైన్ 2 అనేది ఉన్నప్పుడు అది స్టార్ట్ అయ్యే టైం ఏ టైం 8 p.m. అంటారు. అండ్ తన స్పీడ్ చెప్తున్నారు, స్పీడ్ 2 వచ్చేపటికల్లా 105 km/h. If the distance between these two stations is 690 kilometers, at what time will the two trains meet? ఇప్పుడు మనకి పి అండ్ క్యూ మధ్య క్లియర్ గా డిస్టెన్స్ అనేది ఇచ్చారు. ఎంత ఉంది డిస్టెన్స్ అనేది మొత్తం మీద? సమ్ 690 kilometers ఉందంట టోటల్ డిస్టెన్స్. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఏ టైం కి 2 trains మీట్ అవుతాయి. సో సమ్వేర్ అరౌండ్ హియర్ ఇది మీటింగ్ పాయింట్ అనుకోండి. ఈ మీటింగ్ పాయింట్ యొక్క టైం అడుగుతున్నారు. 6 o'clock ఏమో ట్రైన్ 1 స్టార్ట్ అయింది, 8 o'clock ఏమో ట్రైన్ 2 స్టార్ట్ అయింది. వాళ్ళ స్పీడ్స్ ఇచ్చారు, వాళ్ళు డైరెక్షన్ లో ఎటువైపు ఉన్నారు? ట్రైన్ ఏమో
P to Q వెళ్తుంది అండ్ ట్రైన్ 2 ఏమో Q to P వస్తుంది. సో వీళ్ళిద్దరూ ఎక్కడో ఈ పాయింట్ దగ్గర అస్యూమ్ చేసుకోండి, జస్ట్ ఇక్కడ మీట్ అవుతున్నారు అని చెప్పి అడుగుతున్నారు. ఆ మీట్ అయ్యే పాయింట్ దగ్గర వీళ్ళకి ఎంత టైం అవుతుంది, 10:30యా 11:30యా 12 గంటలు అవుతా 1 గంట అవుతా అని అడుగుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్. ఈ డేటా అంతా ఉంటుందండి. సో మీకు ఏం చెప్పాను, రిలేటివ్ డిస్టెన్స్ అనేది ఎలా క్యాల్కులేట్ చేయాలంటే ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఫస్ట్ గా ఇది 8 o'clock కి ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అవుతుంది, అంతేనా? 8 o'clock ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఎప్పటి నుంచి రిలేటివ్ డిస్టెన్స్ క్యాల్కులేట్ చేయడం స్టార్ట్ చేయాలి, ఎగ్జాక్ట్ గా 8 o'clock నుంచి స్టార్ట్ చేయాలి. సో P 8 o'clock ఎక్కడ ఉండిద్ది, స్టార్ట్ అయిపోయిన తన జర్నీ 2 hours అయిపోతుంది. 2 hours జర్నీలో తను ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు, ఇది 8 o'clock కి P పొజిషన్ అనుకోండి, జస్ట్ అస్యూమ్ 8 PM కి దిస్ ఇస్ P పొజిషన్ అండ్ Q పొజిషన్ 8 o'clock అలాగే ఉంది. T2 ట్రైన్ పొజిషన్ అలాగే ఉంది, T1 ట్రైన్ పొజిషన్ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఎంత ట్రావెల్ చేసినట్టు 2 hours లో 75 into 2 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేశారు. ఎక్కడ 8 o'clock కి వీళ్ళిద్దరు పొజిషన్స్ ఇది. సో 8 o'clock కల్లా P 690లో 150 కవర్ చేసింది, అంటే రిమైనింగ్ డిస్టెన్స్ వీళ్ళ రిలేటివ్ డిస్టెన్స్ అయింది. సో రిలేటివ్ డిస్టెన్స్ ఎంత అయిద్దండి, రిలేటివ్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు 690 minus 150 is equal to 540 కిలోమీటర్స్, 540 కిలోమీటర్. అండ్ ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదండి, డైరెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఒకళ్ళకి ఆపోజిట్ గా ఉన్నాయి. ట్రైన్ 1 ఇటువైపు వస్తుంది, ట్రైన్ 2 ఇటువైపు వస్తుంది. సో రిలేటివ్ స్పీడ్ అనేది యాడ్ అయింది. సో రిలేటివ్ స్పీడ్ ఇస్ ఈక్వల్ టు 105 plus 75 which is equal to 180 kilometer per hour. Now time is equal to, they meet, relative distance by relative speed. 540 by 180 is equal to 3 hours. 3 hours ఎక్కడి నుంచి క్యాల్కులేట్ చేయాలండి, ఎగ్జాక్ట్ గా రెండు ట్రైన్స్ ఎప్పుడైతే రెండు ట్రైన్స్ మోషన్ లో ఉన్నాయని తెలిసింది అప్పుడే స్టార్ట్ చేయాలి. సో ఎగ్జాక్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, 8 PM నుంచి 3 hours క్యాల్కులేట్ చేయాలి. సో టైమ్ దే మీట్ ఎట్ ఏంటి, టైమ్ దే మీట్ ఎట్ ఇస్ 8 plus 3 hours కదా, 3 hours, 8 plus 3 11 PM కి ఎగ్జాక్ట్ గా వాళ్ళు కలుస్తారండి. సో దిస్ ఇస్ దేర్ మీటింగ్ టైం. వీళ్ళు ఏ టైం కలుస్తారు, 11 PM కి ట్రైన్ 1 ట్రైన్ 2 కలుస్తారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. Veena and Karmesh were at different places in Delhi. They fixed a meeting point to meet to settle some issue. Veena started her journey at 8 AM from place A and reached B at 4 PM. And Karmesh started moving from place B 2 hours later than the time Veena started and could reach place A at 5 AM. The same day via the same route. At what time will Karmesh and Veena meet each other? వీణా మరియు కర్మేష్ ఢిల్లీలో వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నారు. వారి యొక్క సమస్యని పరిష్కరించుకోవడానికి కలుసుకునేందుకు ఒక ప్రదేశాన్ని నిర్ణయించుకున్నారు. వీణా ఉదయం 8 గంటలకు ఏ అనే ప్రదేశం నుండి తన ప్రయాణాన్ని ప్రారంభించి సాయంత్రం 4 గంటలకు బి అనే ప్రదేశానికి చేరుకుంటుంది. వీణా బయలుదేరిన సమయం కంటే 2 గంటలు ఆలస్యంగా కర్మేష్ బి అనే ప్రదేశం నుండి బయలుదేరి అదే రోజు సాయంత్రం 5 గంటలకు అదే మార్గంలో ఏ అనే ప్రదేశానికి చేరుకోగలిగాడు. కర్మేష్ మరియు వీణ ఒకరినొకరు ఏ సమయంలో కలుసుకుంటారు? ఆప్షన్ ఏ 1:24 PM, ఆప్షన్ బి 1 PM, ఆప్షన్ సి 12:48 PM, ఆప్షన్ డి 1:46 PM. ముందుగా ఈ ప్రశ్నలో మనల్ని ఏమడిగారో తెలుసు. వీణా అండ్ కర్మేష్ ఇద్దరు డిఫరెంట్ ప్లేసెస్ లో ఉన్నారు ఢిల్లీలో. ఒక మీటింగ్ పాయింట్ ఫిక్స్ చేసుకున్నారు అంటున్నారు. దే ఫిక్స్డ్ అ మీటింగ్ పాయింట్ టు సెటిల్ సమ్ స్కోర్ అంటున్నారు. వీణా స్టార్టెడ్ హర్ జర్నీ ఎట్ 8 AM ఫ్రమ్ ప్లేస్ ఏ అండ్ రీచ్ ప్లేస్ బి. సో ప్లేస్ ఏ ప్లేస్ బి అంటే మార్క్ చేసుకోండి. ప్లేస్ ఏ ఇది అస్యూమ్ చేసుకోండి, ప్లేస్ బి అని ఇది అస్యూమ్ చేసుకోండి.
మీటింగ్ పాయింట్ ఇదని అస్యూమ్ చేసుకోండి. ఓకే, సో వీణ ఏ టైంకి తన జర్నీని స్టార్ట్ చేసింది? 8 AM అంటున్నారు. వీణ స్టార్ట్ టైమ్ ఇస్ 8 AM ఫ్రమ్ ఏ ఇన్ దిస్ డైరెక్షన్, అండ్ వీణ ends her journey at B at what time? 4 PM. Okay, Veena is traveling in this direction, and Karme started moving from place B 2 hours later than the time Veena started. ఇక్కడ గుర్తుంచుకోండి, ప్లేస్ బి నుంచి ఎవరు స్టార్ట్ అవుతున్నారు? మన కర్మేష్ ఈ డైరెక్షన్ లో స్టార్ట్ అవుతున్నారు. ఏ టైం స్టార్ట్ అవుతున్నారు? కేఎస్ఎస్ హిస్ స్టార్టింగ్ టైమ్ ఇస్ 10 AM, and what time he is reaching? Ending his journey is 5 PM. So the traveling oppositely వాళ్ళ రిలేటివ్ డిస్టెన్స్ అనేది పాజిటివ్ అవుతుంది. ద సేమ్ డే వయా ద సేమ్ రూట్ అట్ వాట్ టైమ్ విల్ కర్మేష్ మీట్? అట్ కర్మేష్ అండ్ వీణా మీట్ ఈచ్ అదర్. సో వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఇక్కడ కలిసే పాయింట్ ఏ టైం కి కలుస్తారు అని అడుగుతున్నారు. ఎంత టైంలో కాదు, ఏ టైం కి కలుస్తారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఏ టైంకి? 1 గంటగా 2 గంటలుగా? సో ఇప్పుడు సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం. మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు? స్పీడ్స్ ఇవ్వలేదు, డిస్టెన్స్ ఇవ్వలేదు, ఒట్టి టైమ్స్ అండ్ వాటి డ్యూరేషన్ ఇచ్చారు. సో ఈ డ్యూరేషన్ నుంచి మనం రేషియో మెథడ్ ద్వారా సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ వీణా ఒక డ్యూరేషన్ క్యాలిక్యులేట్ చేద్దామండి. వీణా డ్యూరేషన్ ఎంత అయింది? 8 to 12 అనుకోండి. 8 to 12 ఎంత అయింది? 4 ప్లస్ వీణా మళ్ళీ ఇంకో 4 hours రాసింది. 12 plus 4 ఇంకో 4 hours, మొత్తం వీణా 8 hours ట్రావెల్ చేసింది. నెక్స్ట్ కర్మేష్ ఎంతసేపు ట్రావెల్ చేశారు? టైమ్ 10 AM, 10 నుంచి 5 వరకు, 10 to 12 ఒక 2 hours అనుకోండి. మళ్ళీ 12 to 5 ఒక 5 hours అనుకోండి, మొత్తం 7 hours. హియర్ వి గాట్ టైమ్ ఆఫ్ వీణా, టైమ్ ఆఫ్ కర్మష్ 8:7. ఇక్కడ వాళ్ళు ట్రావెల్ చేసింది వయా సేమ్ రూట్ అన్నారు. వయా సేమ్ రూట్ అంటే ఏంటండి? బై డిఫాల్ట్ డిస్టెన్స్ ఇస్ సేమ్. సో డిస్టెన్స్ ఏమన్నప్పుడు స్పీడ్స్ యొక్క రేషియో మనకి రివర్స్ అయిపోద్ది టైం రేషియోస్ కి. స్పీడ్ ఆఫ్ వీణా ఇస్ టు స్పీడ్ ఆఫ్ కర్మష్ ఇస్ 7:8. సో వీళ్ళిద్దరిలో ఒక్కళ్ళ డిస్టెన్స్ తీసుకున్న డిస్టెన్స్ ఆఫ్ వీణా అస్యూమ్ చేసుకోండి. ఇవన్నీ చెప్పాం కదండి, అస్యూమ్ చేసుకొని పాయింట్స్ అనేవి చేసుకోవాలి. మనకి మీకు క్లియర్ గా ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్పే కదండి. 56 kilometers అని చెప్పి అస్యూమ్ చేసుకోండి డిస్టెన్స్. 56 kilometers డిస్టెన్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి వీళ్ళ స్పీడ్స్ యొక్క వాల్యూస్ తెలుసు. సో ఒక అస్యూమ్డ్ డిస్టెన్స్ కి అస్యూమ్డ్ స్పీడ్స్ కానీ మనం రిలేషన్ కనబడితే టైం నుంచి వీల్ గెట్ హౌ మచ్ టైం దే విల్ మీట్. సో 56 బై, కానీ ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఏంటంటే తిను 10 o'clock కి మీట్ అవుతున్నాడు, తిను 8 o'clock కి స్టార్ట్ అవుతున్నాడు. అంటే ఇక్కడ మనకి రిలేటివ్ డిస్టెన్స్ అనేది సేమ్ కాదు. 56 అని వేసుకోకూడదు, తొందరలో చూసుకోండి. ఇక్కడ ఏం చేయాలి? తను 10 o'clock కి మీట్ అవుతున్నాడు కాబట్టి 10 కే ఇక్కడ మనం వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయాలి. సో వీణ ఎంత ట్రావెల్ చేసి ఉండిద్ది? నార్మల్ గా 56 అయితే తన టోటల్ డిస్టెన్స్, తను 7 km/h తో ట్రావెల్ చేస్తుంటే ఇక్కడ ఎంత ట్రావెల్ చేస్తుండిద్ది వీణ? 14 kilometers ట్రావెల్ చేస్తుంది. 7 into 14 అంటే ఇంకెంత మిగిలింది మనకి? 42 kilometers మిగిలింది. సో 56 minus 14 బై వీళ్ళ స్పీడ్స్ ఏంటి? పాజిటివ్ లో ఉంటాయి రిలేటివ్ స్పీడ్ అని, బై 15, విచ్ ఇస్ ఈక్వల్ టు 49 బై 15 hours లో వీళ్ళు మీట్ అవుతారు. ఎప్పటి నుంచి? ఎగ్జాక్ట్ గా 10 o'clock నుంచి. 56 minus 14 అంటే సారీ 42 hours అండి. 42 by 15 hours వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఒకవేళ టైంలో క్లియర్ గా రాసుకుంటే 42 by 15 into 60 గా మోల్డ్ చేసుకుంటే 15 1 time, 15 4 times 168 minutes అంటే మనకి 2 hour 48 minutes దగ్గర వీళ్ళు కలుస్తారండి. ఎక్కడి నుంచి 2 hour 48 minutes? వీళ్ళిద్దరు ఎగ్జాక్ట్ గా ఎప్పుడు సెకండ్ పర్సన్ కూడా ఎప్పుడైతే స్టార్ట్ అవుతారో ఇద్దరు
ఆ మూమెంట్ నుంచి మోషన్ లో ఉన్నారని తెలిసిద్దో అప్పుడే మనం స్టార్ట్ చేయగలం. ఇక్కడ ఏ టైంకి 10 o'clock స్టార్ట్ అవుతుంది. సో టైం ఎంత అండి ఎగ్జాక్ట్ గా? టైం ఈజ్ ఈక్వల్ టు 10 ప్లస్ 2 hours 48 minutes కాబట్టి 2 hours 48 ఈజ్ ఈక్వల్ టు 12:48 PM కి వీళ్ళు కలుస్తారండి. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ నంబర్ సి. A starts from X at 9 AM and reaches Y at 1 PM on the same day. B also starts Y at 9 AM and reaches X at 3 PM on the same day, following the same route as A. At what time do the two meet? A అనే వ్యక్తి ఉదయం 9 గంటలకు X నుండి బయలుదేరి అదే రోజు మధ్యాహ్నం 1 గంటకు Y చేరుకుంటాడు. వ్యక్తి B కూడా అదే రోజు ఉదయం 9 గంటలకు A ప్రయాణించిన మార్గంలోనే Y నుండి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు X చేరుకుంటాడు. వారు ఏ సమయంలో కలుసుకుంటారు? ఆప్షన్ ఏ 11:30, ఆప్షన్ బి 11:12 AM, ఆప్షన్ సి 11:24 AM, ఆప్షన్ డి 10 AM. ఇప్పుడు ఈ ప్రశ్నలో ఏం అడిగారో తెలుసుకుందాం. ఏ స్టార్ట్స్ ఫ్రమ్ X at 9 AM అండ్ రీచెస్ Y at 1 PM. సో ఏ అనే పర్సన్ ఏ టైం స్టార్ట్ అవుతున్నారంట? 9 AM కి స్టార్ట్ అవుతున్నారంట. ఎక్కడి నుంచి? X నుంచి 9 AM కి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారు. ఈ డైరెక్షన్ లో వెళ్తున్నారు. ఎక్కడికి? Y కి వెళ్తున్నారు. ఏ టైం కల్లా రీచ్ అవుతున్నారు? 1 PM కల్లా రీచ్ అవుతున్నారు. సో ఇది ఏ యొక్క డైరెక్షన్. నెక్స్ట్, B ఆల్సో స్టార్ట్స్ ఫ్రమ్ Y at 9 AM అండ్ రీచెస్ X at 3 PM. సో B అనే పర్సన్ 5 నుంచి స్టార్ట్ అవుతున్నారు. సో B స్టార్టింగ్ పాయింట్ అని చెప్పి ఇక్కడ టైం రాసుకోండి. B స్టార్టింగ్ పాయింట్ ఏంటండి? 9 AM. ఇక్కడ 9 AM కి స్టార్ట్ అవుతున్నారు, ఇక్కడ 9 AM కి స్టార్ట్ అవుతున్నారు. సో డిస్టెన్స్ అనేది ఎగ్జాక్ట్ గా ఇంతే ఉండిద్ది వీళ్ళిద్దరి మధ్య అనేది స్టార్టింగ్ నుంచి. ఏ టైం కి రీచ్ అవుతున్నారు? 3 PM కి రీచ్ అవుతున్నారు. సో బి డైరెక్షన్ అనేది ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ గా ఉండిద్ది ఏకి. ఏకి బికి ఆపోజిట్ ఉండడం వల్ల వాళ్ళ రిలేటివ్ స్పీడ్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయ్యిద్ది అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి. మనం క్వశ్చన్ లో ఏం అడిగారో దాన్ని బట్టి ఆ రిలేటివ్ స్పీడ్ ని వాడదాం. నెక్స్ట్, ఫాలోయింగ్ ద సేమ్ రూట్ హ్యాస్ ఏ, ఇది ఓకే. అట్ వాట్ టైం డూ ద టూ మీట్? సో వాళ్ళు అడుగుతుంది ఏంటంటే వీళ్ళిద్దరూ ఇలా ట్రావెల్ చేసినప్పుడు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతారంట. ఆ పాయింట్ దగ్గర టైం ఎంత అయిద్దని చెప్పి ఇక్కడ 9 AM అయింది స్టార్ట్ అయ్యేటప్పుడు వీళ్ళిద్దరూ ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏ టైం కలుస్తారని చెప్పి మనల్ని అడుగుతున్నారు. సో ఇదండి మన ప్రశ్నలు అడిగేది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ డేటా లేదు, వీళ్ళిద్దరూ ఎంతసేపు వెళ్తారో డ్యూరేషన్ మనకు కనుక్కోవచ్చు టైం క్యాల్కులేట్ చేసి. బట్ మనకి స్పీడ్ లేదు, డిస్టెన్స్ లేదు. ఇలాంటప్పుడు చెప్పా కదండి మనకి టైమ్స్ డ్యూరేషన్ చెప్పి రేషియో మెథడ్ వాడతాను. సో లెట్ స్టార్ట్ సాల్వింగ్. సో ఫస్ట్ డ్యూరేషన్ కనుక్కుందాం. డ్యూరేషన్ ఎంత అండి? ఏ వరకు? ఏ టైమ్ ఆఫ్ డ్యూరేషన్ ఎంత? డ్యూరేషన్ ఆఫ్ ఏ ఇస్ 9 to 12 PM తీసుకుందామండి. 9 to 12 ఎంతసేపు పట్టిద్దండి? 3 hours అయితే. మళ్ళీ 12 నుంచి 1 కి 1 hour అయితే. సో మొత్తం మీద డ్యూరేషన్ అనేది 4 hours అయితే తన జర్నీకి. మళ్ళీ ఇక్కడ బి ఒక టైం తీసుకుంటే తను 9 AM స్టార్ట్ అవుతున్నాడు. 9 to 12 ఎంతసేపు పట్టిద్దండి? 3 hours పట్టిద్ది, మధ్యాహ్నం 12 వరకు. మళ్ళీ 12 to 3 ఎగ్జాక్ట్ గా 3 కంటే మళ్ళీ మనకి 3 hours పెట్టింది. సో మొత్తం మీద డ్యూరేషన్ ఆఫ్ బి ఎంత అండి జర్నీకి? 6 hours. సో మనకి ఇక్కడ టైం అనేది వచ్చేసి టైమ్ ఆఫ్ ఏ టు టైమ్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 4:6. అండ్ ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ ఇంకోటి ఏంటండి, వాళ్ళిద్దరు సేమ్ రూట్ వెళ్తున్నారు కాబట్టి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్. డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంటే మనకి స్పీడ్స్ అనేవి ఏమవుతాయి? ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అవుతాయి. అంటే కరెక్ట్ గా టైమ్స్ యొక్క రేషియోకి రివర్స్, అంటే 6:4 అవుతాయి. ఇప్పుడు మనకి టైమ్స్ తెలుసు కదండి, స్పీడ్స్ తెలుసు కదండి. ఏదో ఒక దాని డిస్టెన్స్ కనుక్కుంటే డిస్టెన్స్ అనేది ఈక్వల్ గా ఉంది కాబట్టి మనకి డిస్టెన్స్ తెలిసిద్ది. రిలేటివ్ డిస్టెన్స్ ఎంత ఉన్నది తెలిసిద్ది. రిలేటివ్ డిస్టెన్స్ ఉంటే మనం ఈ స్పీడ్స్ రేషియోని యాడ్ చేసుకుంటే రిలేటివ్ డిస్టెన్స్ బై స్పీడ్ మనకి టైం అనేది కరెక్ట్ గా తెలిసిద్ది, ఎంత టైంలో మీట్ అవుతారని చెప్పి. సో లెట్స్ క్యాల్కులేట్. డిస్టెన్స్ ఆఫ్ ఎంత అండి?
సో ఈ 2 parts ని మల్టిప్లై చేసుకోండి. టైమ్ ఆఫ్ ఏ ఎంత 4 parts, స్పీడ్ ఆఫ్ ఏ 6 parts. 4 into 6 we get 24. మీరు బీక్ చేసినా కూడా ఇలాగే వచ్చిందండి, 24 parts ఆఫ్ డిస్టెన్స్ వచ్చింది. సో ఇప్పుడు టైం ఎంత అయిద్దండి? టైమ్ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్ డిస్టెన్స్. ఈ రిలేటివ్ డిస్టెన్స్ ఎంత అయిద్దండి? ఈ డిస్టెన్స్ ఆఫ్ ఏ. సో రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఇక్కడ వీళ్ళిద్దరూ ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు కాబట్టి 6 + 4 is 10 parts. అండ్ వీళ్ళ రిలేటివ్ డిస్టెన్స్ ఎంత? 24 parts. 24/10 is 2.4 hours. అంటే 2 hours plus 60 into 0.4. 2 hour 24 minutes ట్రావెల్ చేస్తున్నారు అనమాట. మనకి ఎగ్జాక్ట్ గా కావాల్సింది వాళ్ళు ఎంత టైంలో మీట్ అవుతారు కాదండి, వాళ్ళు ఏ టైంకి మీట్ అవుతారు అంటే 9 o'clock నుంచి వాళ్ళు ఏ టైంకి మీట్ అవుతారో మనం కనుక్కోవాలి. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం ఏంటో క్యాల్కులేట్ చేద్దాం. రాసుకుందాం ఎగ్జాక్ట్ టైం ఏంటో. ఎగ్జాక్ట్ టైం ఇస్ ఈక్వల్ టు 9 o'clock ప్లస్ 2 hours. 2 hours అంటే ఇక్కడ 2 hours 24 minutes అండి. సో మనకి ఎగ్జాక్ట్ గా 11:24 AM కి వాళ్ళు కలుస్తారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఇస్ 11:24 AM అండి. A policeman sees a thief from a distance of 185 meters. The thief starts running away and the policeman chases him. The thief and the policeman run at speeds of 8 meters per second and 9 meters per second respectively. What is the distance between them after 2 minutes? ఒక పోలీసు 185 మీటర్ల దూరం నుండి ఒక దొంగను చూశాడు. ఆ దొంగ పారిపోవడం మొదలు పెట్టగా పోలీసు అతన్ని వెంబడించారు. దొంగ మరియు పోలీస్ వరుసగా సెకండ్కి 8 మీటర్లు మరియు సెకండ్కి 9 మీటర్ల వేగంతో పరిగెడుతున్నారు. 2 నిమిషాల తర్వాత వారి మధ్య దూరం ఎంత? ఆప్షన్ ఏ 65 meters, ఆప్షన్ బి 92 meters, ఆప్షన్ సి 120 meters, ఆప్షన్ డి 130 meters. ఇప్పుడు ఈ ప్రశ్నను అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఆ పోలీస్ మ్యాన్ సీస్ అ థీఫ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 185 meters. ఓకే, మనం చెప్పుకున్నాం కదండి డైరెక్ట్ డయాగ్రామ్ లో పోలీస్ ఇక్కడ ఉంటే థీఫ్ ఇక్కడ ఉన్నారు, తనని 185 meters డిస్టెన్స్ లో చూసారనమాట. ద థీఫ్ స్టార్ట్స్ రన్నింగ్ అవే అండ్ ద పోలీస్ మ్యాన్ క్యాచెస్. సో ఆ పోలీస్ ఆయన పట్టుకోవడానికి చేసేసి తన్ని పట్టుకోవడానికి తన చేస్ స్టార్ట్ చేస్తారు. చేస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ థీఫ్ అండ్ పోలీస్ మ్యాన్ యొక్క స్పీడ్స్ ఇచ్చారు. 8 meters per second ఏమో థీఫ్ ది, పోలీస్ మ్యాన్ ఏమో 9 meters per second అని చెప్పి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ ఆఫ్టర్ 2 minutes? సో వీళ్ళ గ్యాప్ వీళ్ళు చూసుకున్నప్పుడు 185 meters ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు పరిగెత్తడం స్టార్ట్ చేశారు. అంటే ఎక్కడ సమ్వేర్ 2 minutes తర్వాత థీఫ్ ఇక్కడ ఉన్నాడు అనుకుందాం, పోలీస్ మ్యాన్ ఇక్కడ ఉన్నారు అనుకుందాం. 2 minutes తర్వాత వీళ్ళ పొజిషన్స్ ఇవి. ఇప్పుడు ఇక్కడ ఉన్న రిలేటివ్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు, అంటే గ్యాప్ ఎంత ఉంది 2 minutes తర్వాత అని అడుగుతున్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తామో ఒకసారి చూద్దాం. ముందుగా అసలు వీళ్ళ రిలేటివ్ డిస్టెన్స్ 2 minutes తర్వాత ఎంత కవర్ అయిందో తెలుసుకుంది. ఆ తర్వాత ఆ కవర్ అయిన డిస్టెన్స్ నుంచి ఒరిజినల్ రిలేటివ్ డిస్టెన్స్ ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకి గ్యాప్ అనేది క్లియర్ గా అర్థమైంది. సో లెట్స్ ఫైండ్ ద రిలేటివ్ డిస్టెన్స్ కవర్డ్ ఇన్ 2 minutes. రిలేటివ్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం అంట. సో రిలేటివ్ స్పీడ్ ఎంత అండి? 9 minus 8 ఇంటూ టైం. మనల్ని ఎంత టైంలో అడుగుతున్నారు? 2 minutes అడుగుతున్నారు. 2 minutes అంటే ఎన్ని సెకండ్స్? 2 into 60 120. రిలేటివ్ డిస్టెన్స్ అనేది 120 kilometers కవర్ 120 meters కవర్ చేయగలరండి. థీఫ్ అండ్ పోలీసు వాళ్ళ మధ్య గ్యాప్ ని 120 meters వాళ్ళు కవర్ చేసేయగలరు. 120 meters కవర్ చేసేయగలరు అంటే ఒరిజినల్ గా ఎంత డిస్టెన్స్ ఉందండి? 185 meters ఉంది.
దాని నుంచి ఇప్పుడు 120 సబ్ట్రాక్ట్ చేస్తే వీళ్ళిద్దరి మధ్య ఉన్న గ్యాప్ 2 మినిట్స్ తర్వాత ఎంతో తెలిసింది మనకి. సో గ్యాప్ ఎంత ఉంది? 5, 8 - 2 6. సో 65 meters గ్యాప్ ఇంకా ఉంది వీళ్ళిద్దరి మధ్య. సో ఈ రిలేటివ్ డిస్టెన్స్ ఎంత అండి? 65 meters అన్నమాట. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. A policeman is chasing a thief at a speed of 82 km/h. The thief is 1300 meters away and is running at a speed of 64 km/h. In how much time will the policeman catch the thief if both are riding on bikes? ఒక పోలీసు గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ఒక దొంగని వెంబడిస్తున్నాడు. ఆ దొంగ 1300 మీటర్లు దూరంలో గంటకు 64 కిలోమీటర్ల వేగంలో పరిగెడుతున్నారు. ఇద్దరు బైకులపై ప్రయాణిస్తుంటే పోలీసు ఆ దొంగని ఎంత సమయంలో పట్టుకోగలదు? ఆప్షన్ ఏ 350 seconds, ఆప్షన్ బి 250 seconds, ఆప్షన్ సి 260 seconds, ఆప్షన్ డి 300 seconds. ముందుగా ఈ ప్రశ్నలో ఏమి ఇచ్చారో నేర్చుకున్నాం. A police is chasing a thief at a speed of 82 km/h. ఓకే, మనకి ఇక్కడ పోలీస్ స్పీడ్ ఇచ్చారనమాట ఫస్ట్ సెంటెన్స్ లో. సో ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 82 km/h. ద థీఫ్ ఇస్ 1300 meters అవే. సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఏమి ఇచ్చారు? వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేటివ్ డిస్టెన్స్ అనేది క్లియర్ గా ఇచ్చారు. వీళ్ళు ఎంత డిస్టెన్స్ లో ఉన్నారని చెప్పి. పోలీస్ ఆయన థీఫ్ ని చూసినప్పుడు ఎంత డిస్టెన్స్ లో ఉన్నాడంటే 1300 meters డిస్టెన్స్ లో ఉన్నాడండి. అండ్ ఇస్ రన్నింగ్ ఎట్ అ స్పీడ్ ఆఫ్ 64 km/h. థీఫ్ ఒక 64 km/h తో పరిగెడుతున్నాడు ముందుకి. సో ఇక్కడ పోలీస్ ఈ డైరెక్షన్ లో, థీఫ్ ఈ డైరెక్షన్, అంటే ఇద్దరు ఒకే డైరెక్షన్ లో చేసి చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి మనల్ని ఏమడుగుతున్నారంటే వీళ్ళిద్దరు స్పీడ్స్ ఇచ్చారు, రిలేటివ్ డిస్టెన్స్ ఇచ్చారు. ఏమడుగుతున్నారంటే హౌ మచ్ టైమ్ విల్ ద పోలీస్ క్యాచ్ ద థీఫ్ ఇఫ్ బోత్ ఆర్ రైడింగ్ ఆన్ బైక్. వీళ్ళిద్దరు బైక్స్ మీద వెళ్తున్నారు కాబట్టి సమ్ పాయింట్ దగ్గర, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర వీళ్ళని పోలీస్ ఆయన థీఫ్ ని పట్టుకుంటారు. ఈ పాయింట్ వీళ్ళు ఎంతసేపట్లో ఆ థీఫ్ ని పట్టుకోగలరు అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో మనం ఎంత టైంలో పట్టుకోగలరు అని చెప్పి మనం ఫార్ములా చూసాం కదండి. టైమ్ ఇస్ ఈక్వల్ టు రిలేటివ్ డిస్టెన్స్ బై రిలేటివ్ స్పీడ్. బట్ ఇక్కడ మొత్తం మీటర్స్ ఉంది కాబట్టి మనం అన్ని మీటర్/సెకండ్ లో మీటర్స్ లోకి మార్చుకోవాలి. సో రిలేటివ్ డిస్టెన్స్ ఇస్ 1300 బై, ఇక్కడ సేమ్ డైరెక్షన్ వెళ్తున్నారు కాబట్టి స్పీడ్ ఆఫ్ పోలీస్ మైనస్ స్పీడ్ ఆఫ్ థీఫ్ ఇంటూ 5/80, which is equal to 1300 by 82 minus 64 into 5/80. 82 minus 64 అంటే మనకి 18 వచ్చిందండి. 18 into 5/80. 18 క్యాన్సిల్. 5 1 టైం పోయింది, మళ్ళీ 13 లో 2 times పోయింది. 10 సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకి 3 మిగిలిద్ది. 3 0 వేసుకుంటే 6 మిగిలిద్ది. ఇంకొక 0 ఉంది కాబట్టి 60. 260 seconds లో పోలీస్ థీఫ్ ని క్యాచ్ చేస్తారండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. A policeman chases a thief on a straight road. The policeman catches the thief in 15 minutes. If he drives with a speed of 60 km/h and catches the thief in 0.5 hours, if he drives with a speed of 45 kilometers, what should be his driving speed in km/h to catch the thief in just 10 minutes? ఒక పోలీసు ఒక నితారు రహదారిపై దొంగను వెంబడిస్తున్నాడు. అతను గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే 15 నిమిషాల్లో దొంగని పట్టుకుంటాడు. మరియు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే అరగంటలో దొంగని పట్టుకుంటాడు. కేవలం 10 నిమిషాల్లో దొంగని పట్టుకోవడానికి అతని వాహన వేగం గంటకి ఎన్ని కిలోమీటర్లు కనుగొనండి. ఆప్షన్ ఏ 70, ఆప్షన్ బి 75, ఆప్షన్ సి 65, ఆప్షన్ డి 90.
ముందుగా ఈ ప్రశ్నలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. A policeman chases a thief on a straight road. The policeman catches the thief in 15 minutes if he drives with a speed of 60 km/h and catches the thief in 0.5 hours. సో ఇక్కడ మనకి ఏమిస్తున్నారంటే, మనకి ఒక కేసులో రాసుకోండి డేటాని. మనకు ఒక కేసులో స్పీడ్ ఆఫ్ పోలీస్ ఇస్తున్నారు, తనని పట్టుకునే టైం ఇస్తున్నారు, ఎంత 15 minutes. స్పీడ్ ఆఫ్ థీఫ్ మనకి తెలీదు, వై అనుకోండి, అండ్ రిలేటివ్ డిస్టెన్స్ ఎక్స్ అనుకోండి. ఓకే, ఇది ఒక లైన్. అండ్ క్యాచ్ విత్ ద స్పీడ్ ఆఫ్ and catches the thief in 0.5 hours if he drives with a speed of 45 km/h అంటారు. ఓకే, కేస్ 2లో ఏమంటున్నారంటే, ఇక్కడ స్పీడ్ ఆఫ్ పోలీస్ ఇచ్చారు 45 km/h అని, టైం ఎంత ఇచ్చారు 30 minutes ఇచ్చారు. స్పీడ్ ఆఫ్ టీ, ఇక్కడ కూడా స్పీడ్ ఆఫ్ థీఫ్ అనేది ఏం మారలేదు, మనకు స్పెసిఫిక్ గా ఏం కూడా. అండ్ రిలేటివ్ డిస్టెన్స్ కూడా వాళ్ళ పాయింట్స్ మారాయని చెప్పి కూడా ఏమి ఇవ్వలేము మనకి. సో రిలేటివ్ డిస్టెన్స్ మళ్ళీ సేమ్ అని అస్యూమ్ చేసుకొని ఎక్స్ అని రాసుకోండి. సో వాట్ షుడ్ బి హిస్ డ్రైవింగ్ స్పీడ్ టు క్యాచ్ ద థీఫ్ ఇన్ జస్ట్ 10 minutes? ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రిలేటివ్ డిస్టెన్స్ అనేది సేమ్ ఉంది. ఈ రిలేటివ్ డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉన్నప్పుడు మనం వీటి మధ్య ఒక ఫార్ములా రిలేషన్ రాసుకుంటే, ఈ రెండు కేసెస్ ని ఈక్వల్ చేసుకుంటే మనకి స్పీడ్ ఆఫ్ థీఫ్ తెలిసిద్ది. స్పీడ్ ఆఫ్ థీఫ్ తెలిసాక వాళ్ళు అసలు మెయిన్ ఏం అడుగుతున్నారు చూడండి. వాట్ షుడ్ బి హిస్ డ్రైవింగ్ స్పీడ్ టు క్యాచ్ ద థీఫ్ ఇన్ జస్ట్ 10 minutes? సో మనల్ని అడుగుతుంది ఏంటి, వీళ్ళ చేసి 10 minutes ఆగిద్ది, అప్పుడు స్పీడ్ ఆఫ్ పోలీస్ ఎంత ఉండాలి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ కేస్ కి ఈక్వేషన్ రాసుకుందాం క్లియర్ గా. ఎలా రాసుకోవచ్చు, రిలేటివ్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ 60, ఎంత అండి ఇక్కడ స్పీడ్ ఆఫ్ థీఫ్ 60 - y ఇంటూ 15 కదా, 15/60, ఎందుకంటే ఇక్కడ అన్ని km/h. సెకండ్ కేస్ లో ఏమని రాసుకోవచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ రిలేటివ్ డిస్టెన్స్ కాబట్టి 45 - y ఇంటూ 30/60. ఇక్కడ x ఈక్వల్ ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఈక్వేట్ చేసుకుందాం. 60 - y ఇంటూ 15/60 is equal to 45 - y ఇంటూ 30/60. 60 cancel, 15 goes one time, 15 goes two times in 15 days. So 60 - y is equal to 2 into 45 - y, which is equal to 60 - y is equal to 90. 2 into 45 90 minus 2y. సో ఇక్కడిని 2y ని లెఫ్ట్ సైడ్ తీసుకెళ్తే y is equal to 30 km/h. సో మనకి థీఫ్ స్పీడ్ అనేది ఎట్టకేలకు తెలిసింది. ఇలా తెలిసాక మనం ఏం చేయాలి, వాట్ షుడ్ బి హిస్ డ్రైవింగ్ స్పీడ్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ అయినా సరే రిలేటివ్ డిస్టెన్స్ ఎంత ఉండిద్దండి, ఎక్స్ ఉండిద్ది. సో ఇప్పుడు వీళ్ళ రిలేషన్ ఇలాగే ఈక్వేట్ చేసుకున్నాం, డిస్టెన్స్ ఈక్వల్ గా ఉంది కాబట్టి స్పీడ్ ఇంటూ టైం ఈక్వల్ చేసుకున్నాం. సో ఇక్కడ 60 - 30 ఇంటూ 15/60 is equal to, ఇక్కడ ఎంత అండి రిలేటివ్ డిస్టెన్స్ ఎక్సే కాబట్టి మనకి స్పీడ్ ఆఫ్ పోలీస్ తెలియదు, బట్ స్పీడ్ ఆఫ్ థీఫ్ కూడా ఇక్కడ ఏం మారలే. సో ఇక్కడ కూడా 30. స్పీడ్ ఆఫ్ పోలీస్ ని ఇక్కడ p అనుకుందాం. p - 30 ఇంటూ 10 minutes కాబట్టి 10/60. 60 క్యాన్సల్, 15 10 అంటే మనకి ఇక్కడ 3 times 5 టేబుల్లో 2 times 5 టేబుల్లో క్యాన్సిల్ అవుట్ అవుతుంది. 60 - 30 అంటే 30. 33s are 90. 90 is equal to 2p minus 2 into 30 60. 2p is equal to 60 plus 90 is equal to 150. p is equal to 150/2, which is 75 km/h. ఇది మనకి కావాల్సిన స్పీడ్, which is option B.
A thief saw a policeman and he started running at speed of 18 meters per second. After 12 seconds, the policeman starts running behind the thief at a certain speed. If the policeman covered 864 meters distance to reach the thief, then the speed in meter per second of the policeman is. ఒక దొంగ పోలీసును చూసి సెకండ్కు 18 మీటర్ల వేగంతో పరిగెత్తడం ప్రారంభించాడు. 12 సెకండ్ల తర్వాత పోలీసు కొంత వేగంతో దొంగ వెనక పరిగెత్తడం ప్రారంభించాడు. దొంగను చేరుకోవడానికి పోలీసు 864 మీటర్ల దూరాన్ని ప్రయాణిస్తే పోలీసు యొక్క వేగం సెకండ్కి ఎన్ని మీటర్లో కనుగొనండి. ఆప్షన్ ఏ 28, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 30, ఆప్షన్ డి 24. ఇప్పుడు ఈ ప్రశ్నలో మనల్ని ఏమడుగుతున్నారో తెలుసుకుందాం. ఫస్ట్ గా a thief saw a policeman and he started running at a speed of 18 meters per second. ఇనీషియల్ గా ఒక దొంగ ఒక పోలీస్ ఆయన ఇక్కడ ఉన్నారు. సో దొంగ పోలీస్ ఆయన వెంటనే గమనించి పరిగెత్తడం స్టార్ట్ చేశారు. ఎంత స్పీడ్ తో? తను 18 మీటర్ పర్ సెకండ్ స్పీడ్ తో పరిగెత్తడం స్టార్ట్ చేశారు. పోలీస్ ఆయన ఇంకా గమనించరు. ఆఫ్టర్ 12 seconds ద పోలీస్ మ్యాన్ స్టార్ట్స్ రన్నింగ్ బిహైండ్ ద థీఫ్ ఎట్ అ సర్టెన్ స్పీడ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడ టైం అనేది ఎంత 0 seconds అనుకోండి. ఇక్కడ నుంచి ఒరిజినల్ గా చేసి స్టార్ట్ అయింది, కానీ థీఫ్ టైం కి రిలేటివ్ గా తీసుకోండి. థీఫ్ 0 seconds దగ్గర పోలీస్ ఆయన చూసాడు, 12 seconds తర్వాత ఈ పొజిషన్ లో ఉన్నాడు. సో 12 seconds కి థీఫ్ ఈ పొజిషన్ లో ఉన్నాడు, పోలీస్ ఆయన ఈ పొజిషన్ లో ఉన్నాడు. ఈ పొజిషన్ లోకి థీఫ్ రంగనంటే 12 seconds ట్రావెల్ చేశాక థీఫ్ అని ఆయన పోలీస్ ఆయన చూసి చేస్ చేయడం స్టార్ట్ చేస్తారంట. చేస్ చేస్తే ఏం జరుగుద్దో చూద్దాం. ఇఫ్ ద పోలీస్ మ్యాన్ కవర్డ్ 864 meters డిస్టెన్స్ టు రీచ్ ద థీఫ్ అంటే అస్యూమ్ చేసుకోండి ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, ఇది పాయింట్ సి. ఈ పాయింట్ బి నుంచి పాయింట్ సి వరకు మన దొంగ ట్రావెల్ చేస్తారు. ఇది ఎప్పటి నుంచి అంటే ఎగ్జాక్ట్ గా పోలీస్ అయిన నన్ను చేస్ చేస్తానని తను రియలైజ్ అయ్యాక వెంటనే ఇంకా అదే స్పీడ్ తో పరిగెట్టడం స్టార్ట్ చేసి సి వరకు పరిగెట్టి అక్కడ దొరికిపోతాడు. మన పోలీస్ అయిన కరెక్ట్ గా ఏ పాయింట్ దగ్గర చూసి సి పాయింట్ దగ్గర పట్టుకుంటారు. సో వీళ్ళిద్దరూ తీసుకున్న టైం అనేది ఒకటే అన్నమాట. ఈ టైంతో మనకి ఇప్పుడు సంబంధం లేదు. ఈ టైం అనేది ఒకటే. ఎందుకు? హీస్ గెట్టింగ్ కాట్ అన్నప్పుడు ఇద్దరు కూడా టైం అనేది సేమ్ ఉండిద్ది కదండి. సో టీ ఇస్ సేమ్. ద పోలీస్ మ్యాన్ కవర్డ్ 864 meters అంటున్నారు. పోలీస్ మ్యాన్ కవర్డ్ అంటే ఏ టు సి తను 864 meters కవర్ చేశారు. దెన్ ద స్పీడ్ ఆఫ్ ద పోలీస్ మ్యాన్ ఇస్, పోలీస్ మ్యాన్ యొక్క స్పీడ్ అడుగుతున్నారు. మనకి స్పీడ్ ఆఫ్ థీఫ్ తెలుసండి. పోలీస్ మ్యాన్ ఎంత ట్రావెల్ చేశారు థీఫ్ ని పట్టుకునే టైంలో అది కూడా తెలుసు మనకి, కానీ మనకి టైం తెలీదు. అండ్ ఈ థీఫ్ ఎంత ట్రావెల్ చేశాడో పోలీస్ మ్యాన్ తను గమనించాక మనకు అది కూడా తెలియదు. సో మనం కనిపెడితే రేషియో మెథడ్ వాడి టైమ్స్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి మనం స్పీడ్ అనేది ఈజీగా కనుక్కోవచ్చు. సో లెట్స్ ఫైండ్ అవుట్. ఇప్పుడు ఏబి ఎంత లెంత్ అయిద్దండి? తను 18 meters per second ఎంతసేపు ట్రావెల్ చేశారు? 12 meters ట్రావెల్ చేశారు. సో 18 into 12 is equal to 216. సో ఏబి లెంత్ మనకి 216 వచ్చింది. ఇప్పుడు బీసీ లెంత్ ఎలా వచ్చిందండి? బీసీ ఇస్ ఈక్వల్ టు ఈ ఏసీ నుంచి, అంటే పోలీస్ ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్ నుంచి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఫస్ట్ ఇనిషియల్ రిలేటివ్ డిస్టెన్స్ ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ గా థీఫ్ ఎంత ట్రావెల్ చేశాడు పోలీస్ ఆయన తను గమనించాక అని చెప్పి క్లియర్ గా తెలిసిపోదు. అప్పుడు రేషియో ద్వారా మనం కనిపెట్టచ్చు వాళ్ళ స్పీడ్స్ ఎంతో అని చెప్పి. సో లెట్స్ బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ మైనస్ ఏబి విచ్ ఈజ్ ఈక్వల్ టు 864 minus 216, 648 meters. సో బీసీ అనేది 648 meters అయింది. ఈ టోటల్ డిస్టెన్స్ అనేది ఏసీ అనేది మనకి పోలీస్ యొక్క డిస్టెన్స్ అయింది. సో ఇప్పుడు ఏంటి? డిస్టెన్స్ ఆఫ్ పోలీస్ బై డిస్టెన్స్ ఆఫ్ థీఫ్ ఇస్ ఈక్వల్ టు
స్పీడ్ ఆఫ్ పోలీస్ బై స్పీడ్ ఆఫ్ థీఫ్. ఎందుకంటే చే చేస్ చేస్తున్నాడు కాబట్టి వాళ్ళిద్దరు తీసుకునే టైం ఒకటే అన్నమాట. వాళ్ళు మీట్ అయ్యే పాయింట్ అనేది ఒకటే. సో ఇక్కడ డిస్టెన్స్ ఆఫ్ పోలీస్ బై డిస్టెన్స్ ఆఫ్ టైం వేసుకుంటే డిస్టెన్స్ ఆఫ్ పోలీస్ ఎంత అండి? మొత్తం మీద 864 మీటర్స్ ట్రావెల్ చేస్తాడు. అండ్ డిస్టెన్స్ ఆఫ్ థీఫ్ ఎంత? కరెక్ట్ గా తను గమనించే టైంకి ఇప్పుడే కనిపెట్టాం కదా, 648 ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ థీఫ్ ఇస్ ఈక్వల్ టు 18. స్పీడ్ ఆఫ్ పోలీస్ అనేది కనిపెట్టాలి. ఇప్పుడు 18 టేబుల్లో 648 ని డివైడ్ చేద్దాం. 18 టైమ్స్ 1 648 అంటే 3 టైమ్స్ మనకి 54 వచ్చింది. 54 వల్ల మనకి 10 అనేది డౌన్ అయ్యి ఇంకో 8 మిగిలిద్ది. 108 ఉండిద్ది. 18 6 108. సో ఇక్కడ 864/36 వచ్చింది. దీన్ని ఫర్దర్ గా 36 2s are 72. 72 అంటే మనకి 14 డౌన్ అయ్యి ఇంకా 4 కూడా డౌన్ అయ్యింది. సో 144 మొత్తం ఉండిద్ది. 144 అంటే 36 4s are 144. సో స్పీడ్ ఆఫ్ పోలీస్ ఇస్ 24 meter per second. This is our answer. Option D is the right answer. A thief takes off on his bike at a certain speed. After seeing a police car at a distance of 250 meters, the police car starts chasing the thief and catches him. If he runs the 1.5 kilometers being caught and the speed of the police car is 70 km/h, what is the speed of thief's bike? ఒక దొంగ 250 మీటర్ల దూరంలో పోలీస్ కార్ ని చూసి తన బైక్ పై కొంత వేగంతో బయలుదేరుతాడు. పోలీస్ కారు ఆ దొంగను వెంబడించి పట్టుకుంటుంది. పట్టుబడడానికి ముందుగా ఆ దొంగ 1.5 కిలోమీటర్లు పరిగెత్తి పోలీస్ కారు వేగం గంటకు 70 కిలోమీటర్లు అయితే దొంగ బైక్ వేగం గంటకి ఎన్ని కిలోమీటర్లు కనుగొనండి. ఆప్షన్ ఏ 65, ఆప్షన్ బి 60, ఆప్షన్ సి 55, ఆప్షన్ డి 50. ముందుగా ఈ ప్రశ్నలో ఏం చెప్తున్నారో తెలుసుకుందాం. ఆ థీఫ్ టేక్స్ ఆఫ్ ఆన్ హిస్ బైక్ ఎట్ అ సర్టెన్ స్పీడ్ అంటున్నారు. సో మనకి థీఫ్ యొక్క స్పీడ్ తెలియదు, ఎక్స్ అనుకుందాం. ఆఫ్టర్ సీయింగ్ పోలీస్ కార్ ఎట్ అ డిస్టెన్స్ ఆఫ్ 250 meters. సో ఏం జరిగిందంటే ఒక పోలీస్ కార్ ఉంది, ఇక్కడ ఒక థీఫ్ బైక్ ఉంది, అది నెక్స్ట్ లైన్ లో రాబోతుంది. థీఫ్ బైక్ ఉంది, కరెక్ట్ గా పోలీస్ అయిన 250 meters డిస్టెన్స్ లో ఉన్నప్పుడు ఇతన్ని చూడటం జరిగింది అనమాట. ఇది మనకు చెప్తున్నారు. ద పోలీస్ కార్ స్టార్ట్స్ చేసింగ్ ద థీఫ్ అండ్ క్యాచెస్. సో ఏమైందంటే 250 meters యాక్చువల్ గా పోలీస్ వాళ్ళు డిస్టెన్స్ లో ఉన్నప్పుడు చూసి చేస్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ చేస్ చేసి ఒక పాయింట్ దగ్గర పట్టుకుంటారు. ఈ పాయింట్ ని సి అనుకుందాం, ఈ పాయింట్ ని బి అనుకుందాం, ఈ పాయింట్ ని ఏ అనుకుందాం. ఓకే, ఈ సి అనే పాయింట్ దగ్గర మన దొంగ దొరికిపోయాడు అనుకుందాం. ఓ సారీ, ఇక్కడ ఓవర్ షాడో ఉంది. స్పీడ్ ఆఫ్ థీఫ్ అని పక్క రాసు. స్పీడ్ ఆఫ్ థీఫ్ ఎక్స్ అనుకుందాం. ద థీఫ్ రన్స్ 1.5 kilometers బిఫోర్ బీయింగ్ కాట్. సో తను కరెక్ట్ గా పోలీస్ ఆయన గమనించినప్పటి నుంచి తను పట్టుకునే వరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు? 1.5 kilometers ట్రావెల్ చేశారు. అండ్ ద స్పీడ్ ఆఫ్ ద పోలీస్ కార్ ఇస్ 70 km/h. దెన్ వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద థీఫ్స్ బైక్ ఇన్ km/h? సో ఇక్కడ గమనించాల్సింది ఏంటి, మనం ఒక పాయింట్ అనుకున్నాం కదండి, వాళ్ళు చేస్ చేసేటప్పుడు ఒక సేమ్ టైంలో వాళ్ళు డిఫరెంట్ గా 2 distances కవర్ చేస్తారు ఈక్వల్ టైంలో అని చెప్పుకున్నాం. ఇక్కడ టీ టైమ్, ఇక్కడ టీ టైమ్. పోలీస్ ఆయన ఏమో ఏ టు సి కవర్ చేస్తారు, బి టు సి ఏమో మన దొంగ కవర్ చేస్తారు. సో మనకి ఇక్కడ బీసీ యొక్క వాల్యూ తెలుసు, విచ్ ఇస్ ద డిస్టెన్స్ ఆఫ్ ది బిఫోర్ బీయింగ్ గెట్ కాట్. నెక్స్ట్ మనకి ఏసీ వాల్యూ తెలిస్తే ఇక్కడ ఏం జరిగిద్దంటే 70 km/h మనకి పోలీస్ కార్ యొక్క స్పీడ్ ఇచ్చారు. మనల్ని అడుగుతుంది ఏంటి, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ థీఫ్ బైక్, ఇది కనుక్కోమంటున్నారు. సో మనకి థీఫ్ యొక్క డిస్టెన్స్ తెలుసు, పోలీస్ యొక్క డిస్టెన్స్ తెలియాలి. ఈ చేస్ లో ఎంత అయింది? ఏబి ప్లస్ బీసీ చేస్తే మనకి సింపుల్ గా వచ్చేసింది కదండి. ఆర్ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే 1.5
to 1.5 plus 1.5 plus 0.25 is equal to 1.75 kilometers. This is the distance by police during chase. సో ఇప్పుడు మనకి డిస్టెన్సెస్ తెలుసు, ఒక స్పీడ్ తెలుసు. We can find out by using distance is proportional to speed. So distance of police by distance of thief is equal to speed of police by speed of thief. 1.75 by 1.5 is equal to speed of police ఎంత అండి 17 by speed of thief. ఇక్కడ 1.75 by 1.5 ఇక్కడ మనం కానీ జీరో ఈ డెసిమల్ పాయింట్స్ కట్అవుట్ చేసుకుంటే 175 గా 150 గా రాసుకోవచ్చు. 150 గా రాసుకొని ఇవి 25 టేబుల్ 7 టైమ్స్, ఇది 6 టైమ్స్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ మళ్ళీ 7 1 టైమ్, 70 10 టైమ్స్ 7 టేబుల్ లో క్యాన్సిల్ అయింది. సో మనకి ఎగ్జాక్ట్ గా ఎంత మిగిలిద్దండి? ST 10 by ST is equal to 1 by 6, which is equal to speed of thief is equal to 60 km/h. ఇది మన యాక్చువల్ స్పీడ్ ఆఫ్ థీఫ్ అన్నమాట, విచ్ ఇస్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 60 km/h మన థీఫ్ యొక్క బైక్ స్పీడ్. A thief steals an item and escapes running at 13.5 km/h. A policeman arrives at the spot of the crime after 8 minutes and immediately starts chasing the thief. 28 minutes after the policeman started to chase the thief, there is still a gap of 540 meters between the two. At what distance from the spot of the crime would the policeman catch up with the thief? What is the speed in km/h at which the policeman ran? ఒక దొంగ ఓ వస్తువుని దొంగలించి గంటకు 13.5 కిలోమీటర్ల వేగంతో పరిగెట్టు పారిపోయాడు. 8 నిమిషాల తర్వాత ఒక పోలీసు నేరం జరిగిన ప్రదేశానికి చేరుకొని వెంటనే దొంగని వెంబడించడం ప్రారంభించాడు. పోలీసు దొంగని వెంబడించడం ప్రారంభించిన 28 నిమిషాల తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఇంకా 540 మీటర్ల దూరం ఉంది. నేరం జరిగిన ప్రదేశం నుండి ఎంత దూరంలో పోలీసుని దొంగని పట్టుకుంటాడు మరియు పోలీసు పరిగెత్తిన వేగం గంటకి ఎన్ని కిలోమీటర్లు కనుగొనండి. ఆప్షన్ ఏ 11.2 kilometers gap, 16.4 km/h. Option B 12.96 kilometer gap, 16.2 km/h. Option C 10.8 kilometer gap, 16.2 km/h. Option D 10.4 kilometer gap, 16 km/h. Okay, కొంచెం క్వశ్చన్ లెంతీగా ఉంది, బట్ దిస్ విల్ బి అ ఇంట్రెస్టింగ్ అండ్ ట్రిక్కీ క్వశ్చన్. ఈ మొత్తం క్వశ్చన్స్ లో అన్నిటికన్నా ట్రిక్కెస్ట్ క్వశ్చన్, అందుకే లాస్ట్ లో పెట్టాను. కొంచెం టైం పట్టింది, బట్ ఇట్ విల్ బి డెఫినెట్లీ ద వర్త్. అండ్ మీ కాన్సెప్ట్స్ అన్ని కూడా పోలీస్ సీఫ్ లో ఇంత కూడా డౌట్ రాకుండా ఉంటాయి. సో లెట్స్ సీ హౌ విల్ వి డూ ఇట్. క్వశ్చన్ ముందుగా అర్థం చేసుకుందాం. A thief steals an item and escapes running at 13.5 km/h. ఓకే, సో ముందుగా థీఫ్ స్పీడ్ ఎంత ఇచ్చారండి మనకి? 13.5 kilometers. నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ a policeman arrives at the spot of crime after 8 minutes. Spot of crime this is, and thief 8 minutes తర్వాత ఇక్కడ ఉన్నారు. సో పోలీస్ 8 minutes తర్వాత ఇక్కడ, థీఫ్ 8 minutes తర్వాత ఇక్కడ. వాళ్ళిద్దరి మధ్య చేసి స్టార్ట్ చేయకముందు సినారియో ఇది. 28 minutes after the police started to chase, there is still a gap of 540 meters between. ఇక్కడ ఏం జరిగిందంటే చేసి స్టార్ట్ చేశారండి. చేసి స్టార్ట్ చేశాక సమ్ 28 minutes తర్వాత సమ్వేర్ పోలీస్ ఆయన ఇక్కడ ఉన్నారు, థీఫ్ ఇక్కడ ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఇంకా 540 meters ఉంది. అండ్ ఈ గ్యాప్ మనం క్యాల్కులేట్ చేయొచ్చు కదండి. పోలీస్ థీఫ్ మధ్య ఇనిషియల్ గ్యాప్ ఎంత? 13.5 అండ్ దిస్ టైం ఎంత? 8 minutes. థీఫ్ పోలీస్ ఆయన గమనించి ముందు పరిగెత్తిన టైం అది. సో డిస్టెన్స్ ఎంత అయింది? 27/2 ఇంటూ 13.5 ని 27/2 రాసుకొని
8/60గా రాసుకోండి. 8/60గా రాసుకుంటే మనకి ఇక్కడ క్యాల్కులేషన్ ఈజీ. 9 టైమ్స్, 10 టైమ్స్ అండ్ 4 టైమ్స్. అండ్ సారీ, ఇక్కడ 10 టైమ్స్ కాదు, ఇది 20 టైమ్స్. 3 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 20 టైమ్స్. సో హియర్ వి గెట్ 9 into 4/20, 36/20, which is equal to 1.8 kilometers అండి. పోలీస్ టు టీఫ్ మధ్య ఉన్న ఇనీషియల్ రిలేటివ్ డిస్టెన్స్ ఎంత అంటే 1.8 kilometers వాళ్ళు కవర్ చేయాలి. దిస్ ఇస్ వాట్ వి నీడ్. ఓకే, సో ఇంకేం అడుగుతున్నారు ప్రశ్నలు? అట్ వాట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద స్పాట్ ఆఫ్ క్రైమ్ would the policeman catch up with the thief, and what is the speed in km/h at which policeman run? సో పోలీస్మ్యాన్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత అడుగుతున్నారు. ఇక్కడ మనకి దొంగ దొరికాడు, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు థీఫ్ ట్రావెల్ చేసిన డిస్టెన్స్, అండ్ ఇక్కడ మనం పోలీస్ కి థీఫ్ కి మధ్య ఉన్న ఇనిషియల్ డిస్టెన్స్ ఎంత అనుకున్నాం? దిస్ ఇస్ 1.8 kilometer అండి. ఓకే, సో దీస్ ఆర్ ద డిస్టెన్సెస్. మనల్ని అడుగుతుంది ఏంటంటే పోలీస్ చేస్ చేసిన డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ ఆఫ్ పోలీస్ ఎంత, స్పీడ్ ఆఫ్ పోలీస్ ఎంత అని అడుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ 540 meters అని చెప్పి మనం ఒక డేటా రాసుకున్నాం. 540 meters గ్యాప్ ఇంకా మిగిలిందని చెప్పారు. ఇది ఎన్ని మినిట్స్ తర్వాత? 28 minutes తర్వాత. 28 minutes తర్వాత ఇంకా అంత గ్యాప్ మిగిలిందంటే 1.8 నుంచి 540కి వాళ్ళ గ్యాప్ అనేది డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఎంత డిక్రీజ్ అయిందో ఇప్పుడు కనుక్కొని స్పీడ్ ఆఫ్ పోలీస్ అనేది డైరెక్ట్ ఈక్వేషన్ తో కనుక్కో. సో 1.8 kilometers అంటే మనం మీటర్స్ లో ఎలా రాసుకోవచ్చండి? 1800. వీళ్ళ గ్యాప్ ఎంత తగ్గింది? 540. సో వీళ్ళంతా గ్యాప్ కవర్ చేశారు ఆ 28 minutes టైంలో. 1260 meters ఆఫ్ గ్యాప్ అనేది వీళ్ళు కవర్ చేశారు. ఎంత? 28 minutes లో కవర్ చేశారు. సో ఇప్పుడు ఈక్వేషన్ వేసుకుంటే రిలేటివ్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు రిలేటివ్ స్పీడ్ ఇంటూ టైం. 1260 by 28 minutes into 60 into స్పీడ్ ఆఫ్ పోలీస్ మైనస్ 13.5. ఇప్పుడు మనం ప్రశ్నలో 0 క్యాన్సిల్ చేసుకుందాం. 6 1 times, 6 21 times, ఇక్కడ 3 times అండ్ ఇక్కడ 4 times. అండ్ మనం ఇంపార్టెంట్ గా విషయం మర్చిపోయాం, ఇక్కడ 5 into 18 ఉండాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మీటర్ పర్ సెకండ్ లోకి ఇక్కడ మీటర్స్ లోకి మార్చుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మీటర్ పర్ సెకండ్ లోనే ఉంటారు, అండ్ ఇక్కడ సెకండ్స్ లోకి మార్చుకున్నాం కాబట్టి ఈ పాయింట్ మర్చిపోతారు. సో we get equation something like 3 into 4 into 5/80 SP minus 13.5, 2/9, 9 3s 27/10 is equal to SP minus 13.5. SP స్పీడ్ వచ్చే వాటికల్లా 13.5, 27/10 అంటే ఏంటండి? 2.7 అయింది కదండి, ప్లస్ 2.7 which is equal to 16.2 km/h. This is the speed of police. ఇంకా మనం కనిపెట్టాల్సింది ఏముందండి? at what distance from the spot of crime would the policeman catch up with the thief? సో మనం యాక్చువల్ గా ఇంకా డిస్టెన్స్ కనిపెట్టాలి. పోలీస్ ఎంత ట్రావెల్ చేశారని చెప్తే అన్ని పట్టుకోవడానికి. ఆప్షన్ వైజ్ వెళ్తే ఫస్ట్ ఆప్షన్ 16.4. ఓకే, దిస్ ఇస్ నాట్ ద ఆన్సర్. 16.2. ఓకే, దిస్ మైట్ బి ద ఆన్సర్. 16.2. ఓకే, మనకి అంబిగ్విటీ ఉంది. సో మనం డిస్టెన్స్ అయితే క్లియర్ గా కనిపెట్టాలి. ఇప్పుడు మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదండి పాయింట్, వాళ్ళు చేస్ చేస్తున్నప్పుడు వాళ్ళ టైం ఒకటే ఉండటం వల్ల డిస్టెన్స్ ఇస్ ప్రపోర్షనల్ టు స్పీడ్. డిస్టెన్స్ ఇస్ ప్రపోర్షనల్ టు స్పీడ్ అయితే మనకి ఏ అడ్వాంటేజ్ చూ. డిస్టెన్స్ అంటే ఇప్పుడు ఈ మొత్తం పార్ట్ నుంచి ఈ పార్ట్ ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే మనకి
థీఫ్ యొక్క పార్ట్ వచ్చింది. అంతే కదండి. ఇది మనకి ఈ పాయింట్ ఎందుకు చెప్పానో మీకు కాసేపు అర్థమైంది. ఇప్పుడు చూడండి, డిస్టెన్స్ ఇస్ ప్రపోర్షనల్ టు స్పీడ్ కాబట్టి వేసుకుందాం, రేషియో వేసుకుందాం. dp is to ds is equal to dt. Speed of police is to speed of 2. So speed of police is 16.2 is to 13.2. మనకి 27 టేబుల్లో 5 టైమ్స్ అండ్ 27 టేబుల్లో 6 టైమ్స్ క్యాన్సిల్. 6 is to 5 వచ్చు. సో ఈ మొత్తం 6 పార్ట్స్ అనుకుంటే ఈ ఒక్క థీఫ్ పార్ట్ ఒకటి 5 పార్ట్స్ అండి. ఇది మొత్తం 6 పార్ట్స్ అయితే ఈ ఒక్క పార్ట్ 5 పార్ట్స్ అయితే ఇది ఎన్ని పార్ట్స్ అయిద్దండి? 1 పార్ట్ అయింది కదా, అంతే కదా. ఈ మొత్తం ఏసీ అనేది 6 పార్ట్స్, ఈ పీసీ అనేది 6 పార్ట్స్ అనుకోండి, మనకి టీసీ అనేది 5 పార్ట్స్ వచ్చింది, అంతే కదా. అంటే పీటీ అనేది 1 పార్ట్ వచ్చింది. 1 పార్టే మనకి 1.8 కిలోమీటర్స్ అయితే మనల్ని అడుగుతుంది ఏంటి, 6 పార్ట్స్ ఎంత అని. 6 పార్ట్స్ ఎంత అయింది? 6 into 1.8 is 10.8 kilometers. This is the distance the policeman caught the thief. ఈ డిస్టెన్స్ దగ్గర పోలీస్ మ్యాన్ కనిపెట్టారు అనమాట, ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ద స్పాట్ ఆఫ్ క్రైమ్. సో అవర్ ఆన్సర్ ఇస్ సి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ లిసనింగ్ ద క్లాస్. సో మీకు కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆర్ మీకు ఎలాంటి ప్రాబ్లం అర్థం కాకపోయినా సరే దయచేసి కామెంట్ చేయండి. మేము ఖచ్చితంగా మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ప్లీజ్, ఒకవేళ మేము ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా బెటర్గా చెప్పచ్చు ఆర్ ఏదైనా పర్టికులర్ థింగ్ అర్థం కావట్లేదు అంటే కూడా మీరు కామెంట్స్లో దయచేసి మెన్షన్ చేయండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది మాకు దయచేసి ప్రొవైడ్ చేయండి. మేము ఇంకా ఇంప్రూవ్ అవడానికి we will strive for our best. Okay, thank you so much.